ఆర్టీసీ వాళ్ళకి యూనియన్ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి. అవును. ఐటీ వాళ్ళకి యూనియన్స్ ఉండవు. టెక్కీ అండ్ రైట్ మీ ఆర్గనైజేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పుడు సరదాగా ఏదో నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కార్పూలింగ్ చేసేవాళ్ళం. ఈ టెక్కీస్ కి సంబంధించిన రైడ్. సో అట్లా అని చెప్పేసి మనం టెక్కీ రైడ్ అని పేరు పెట్టాం అనమాట. ఫస్ట్ లో ఇనిషియల్ గా జాయిన్ అయిన ఒక ఉమెన్ మెంబర్. టెక్కీ రైడ్ ఉంది కాబట్టి నేను జాబ్ చేయగలుగుతున్నాను. ఎక్కడ హైత్ నగర్, ఎక్కడ హైటెక్ సిటీ. అంటే మీ నెట్వర్క్ అనేది ఒక ఫ్యామిలీ లాగా. టెక్నాలజీ తెలిసిన వాళ్ళకు లైక్ ప్రజల యొక్క సమస్యలు కూడా తెలుస్తాయి అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ముంబై కల్చర్, ఢిల్లీ కల్చర్ ఇదంతా చూసేసి వీకెండ్ వచ్చేసిందంటే మంచి పబ్స్ కి వెళ్తారు. ఇది ఒక మిత్. వీళ్ళంతా కూడా వీళ్ళ తాతలో వీళ్ళ నాన్నలో పొలం పనులు చేసిన వాళ్ళే, స్ట్రగుల్స్ అయిన వాళ్ళే, ఆ మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళకి స్ట్రగుల్స్ తెలుసు. ఈ జనరేషన్ కి ఏం చేయలేం మనం, సూసైడ్ చేసుకుని ఈ ఫార్మర్స్ కి ఇప్పుడు చేయలేం. కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి ఏమైనా చేయొచ్చా, యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మనం ఏమన్నా చేయొచ్చా అనే ఒక ఆలోచన వచ్చింది. సో ఎక్కడ అవసరం ఉందో అక్కడ టెక్కీ రైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. జెన్యూన్ రిక్వెస్ట్ అయితే లక్కీగా మా ఉద్యోగాలన్నీ బాగుంటే ఫండ్స్ కి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ దాదాపు ఒక 15-20 ఎన్జిఓస్ తోటి మనం కలిసి పనిచేస్తాం. ఒక ఐటీ కంపెనీకి ఇంకో ఐటీ కంపెనీ కాంపిటీషన్ ఉంటుందేమో, ఒక ఎన్జిఓకి ఇంకో ఎన్జిఓకి ఉంటుంది. మీ నెట్వర్క్ లో లే ఆఫ్స్ అయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది. ఇప్పుడు కాదు, లాస్ట్ 5-6 years నుంచి. ఈవెన్ టీసీఎస్ లాంటి కంపెనీని లే ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భయ్యా మాకు ఆల్మోస్ట్ 3 months నుంచి ఇండికేషన్ వచ్చేస్తుంది. ఐటీలో ఉన్న వాళ్ళకి నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే మెయింటైన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్. ఎందుకంటే ఆర్గనైజేషన్ నువ్వు కాకపోతే ఇంకోటి దొరుకుతుంది. ఫ్యామిలీకి నువ్వు సోషల్ మీడియాలో బతుకుతున్నావు, ఎక్కువ సోషల్ లైఫ్ లేదు, ప్రయారిటీ దానికి ఎక్కువైపోయింది. టెక్కీస్ ఎవరైతే ఈ పాడ్కాస్ట్ చూస్తారో వాళ్ళకి చాలా రిలేట్ అయ్యి ఉంటుంది, అంటే మీరు చెప్పినటువంటి చాలా అంశాలు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను మైల్ ఫర్ ఎడ్యుకేషన్ రన్ అని ఒక మ్యారథాన్ రన్ లో పాల్గొన్నాను. ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసింది టెక్కీ రైడ్ అనే సంస్థ. అయితే నేను టెక్కీ రైడ్ అనే సంస్థ గురించి కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. సో అందుకని నేను ఆ టెక్కీ రైడ్ సంస్థ గురించి ఇంకా కొంత తెలుసుకోవాలని ఉందన్నమాట. అయితే ఈ టెక్కీ రైడ్ సంస్థను స్థాపించినటువంటి రఘుశ్రీ గారు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. సో వారితో మనం మాట్లాడదాం. నమస్తే రఘుశ్రీ గారు. నమస్తే కార్తీక్. అయితే మీరు మైల్ ఫర్ ఎడ్యుకేషన్ రన్ చేశారు కదా, సో అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. అంటే మీరు ఆర్గనైజ్ చేసినటువంటి విధానం కానీ, లేకపోతే ఒక కాజ్ కోసం మీరు చేశారు కదా. సో అసలు మీ టెక్కీ రైడ్ అంటే ఆ నేమ్ లోనే నాకు ఎందుకు విచిత్రంగా అనిపించింది, టెక్కీ అండ్ రైడ్. సో ఆ నేమ్ ఎలా పెట్టిండ్రు, అసలు మీ ఆర్గనైజేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలంటే ఒక 14 years బ్యాక్ వెళ్ళాలి కార్తీక్. అంటే అప్పటికి ఇంకా మెట్రో లేదు మన దగ్గర, ఈ బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు. ఓకే. అండ్ ఐటీ అంతా ఒకవైపు ఉంది, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అటు సైడే ఉంది. ఇక్కడ అంటే తెలంగాణలో ఎస్పెషల్లీ నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లకు దగ్గర ఉండాలను, వాళ్ళ పేరెంట్స్ తోటి ఉండాలను, వాళ్ళ చదువుల కోసం ఇక్కడికి వచ్చో ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళ పేరెంట్స్ వదిలిపెట్టలేరు, అట్లనే జాబ్ ని వదిలిపెట్టలేరు. ట్రావెల్ డిస్టెన్స్ ఒక 30-35 kilometers ఉంటుంది. సో అప్పుడు సరదాగా ఏదో నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కార్పూలింగ్ చేసేవాళ్ళం. అంటే ఒకరోజు తన కార్ తెచ్చేవారు, రోజు నేను కార్ తీసుకొచ్చేసి చలో నేను వస్తాను నీ తోటు అని చెప్పేసి. ఇట్లా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇది కాస్ట్ ఎక్స్టెండెడ్ అవుతూ ఇంకొక 4-5 members యాడ్ అయిపోయి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్, అప్పుడప్పుడే వస్తుంది మార్కెట్ లోకి, వాట్సాప్ గ్రూప్ ని ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సరదాగా స్టార్ట్ చేసిన కార్పూలింగ్ ఈ రోజు 1700 మంది మెంబర్స్ తో ఉంది 14 years లో. సో ఇట్లా దీనికి ఒక పేరు పెట్టాలి. అప్పటి వరకు మాకు ఆలోచన కూడా లేదు. కార్పూల్ అనే ఒక వెబ్సైట్, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాము, కానీ దానికి ఒక పేరు పెట్టాలి. ఎలా పెడితే బాగుంటుంది అని ఒక చిన్న బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మనందరం ఐటీ ఎంప్లాయీస్. సో టెక్కీస్, ఐటీ ఎంప్లాయీస్ అందరూ టెక్కీస్. ఈ టెక్కీస్ కి సంబంధించిన రైడ్ అంటే నార్మల్ గా రైడింగ్ చేయడం అంటారు. సో అట్లా అని చెప్పేసి మనం టెక్కీ రైడ్ అని పేరు పెట్టాం అనమాట. సో టెక్కీ రైడ్ అనేది ఆ రోజు 2011-12 నుంచి స్టార్ట్ అయిపోయి, అఫ్ కోర్స్ అదొక జస్ట్ ఏదో క్యాజువల్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక డేట్ అదేం గుర్తులేదు. 2014-15 లో గ్రూప్ చేసిన ఒక గ్రూప్ ఉందంటే. ఇప్పుడు ఆ రోజు అట్లా సరదాగా స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత చాలా యాక్టివిటీ జరుగుతూ మాట్లాడదాం దాని గురించి కూడా. అయితే నేను ఆ రోజు మీరు మైల్ ఫర్ ఎడ్యుకేషన్ రన్ చేశారు కదా, సో ఐ వాజ్ ఆల్సో అంటే పార్ట్ ఆఫ్ ఇట్. సో నాకేమనిపించింది అంటే లైక్ యూఆర్ ఆల్ అంటే ఐటీ కంపెనీస్ కి చెందినటువంటి ప్రొఫెషనల్స్. కరెక్ట్. అండ్ మీరందరూ కూడా లైక్ ఒక కాజ్ కోసం మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు, అండ్ ఇట్స్ ఆల్సో వాలంటరీ. సో జనరల్ గా టెక్కీస్ అనగానే బయట సమాజంలో ఏమని ఉంటదంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకు చూసుకుంటారు, వెరీ సెల్ఫిష్ ఉంటారు, క్లబ్స్ తెలుసు, పబ్స్ తెలుసు తప్ప వాళ్ళకు బయట సమాజం ఏమీ తెలియదు. ఈ రకమైనటువంటి ఒక భావన
నార్మల్ సమాజంలో ఉందన్నమాట. ఐటీ అనేసరికి అది కామన్ యా అయిపోయింది. కాకపోతే నాకు ఆ రోజు అర్థమైందనమాట. లైక్ అంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళకు లైక్ బయట ప్రజల యొక్క సమస్యలు కూడా తెలుస్తాయి అనేది నాకు ఆ రోజు అర్థమైంది. సో ఇదొక మిత్ అండి. ఉమ్, అంటే నార్మల్ గా మనకు ముంబై కల్చర్, ఢిల్లీ కల్చర్ ఇదంతా చూసేసి ఉమ్, అందరూ ఐటీ ఎంప్లాయీస్ మార్నింగ్ లేవగానే జిమ్కి వెళ్తారు, ఫుల్ బిజీ ఉంటారు, ఎప్పుడు కాల్స్ లో ఉంటారు. ఉమ్, వీకెండ్ వచ్చేసిందంటే మంచి పబ్స్కి వెళ్తారు. ఇదొక ఉమ్, మిత్. అంటే అవును. ఒక్క సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు సినిమాలలో చూపించినట్టు దాంట్లో చూపించినట్టు అదొక అపోహలాగా పడిపోయింది. ఉమ్, ఉమ్, కానీ దీంట్లో అదర్ వర్షన్స్ కూడా ఉన్నారు. ఉమ్, టెక్ పీరియడ్ ఒకటే కాదు, నేను చూస్తున్నాను కదా, ఉమ్, చాలా మంది ఎన్జిఓస్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే. వాళ్ళు చెయ్యాలని ఉంటుంది, బట్ ఈ ఐటీలో ఎలా ఉంటుందంటే 24/7 అటెన్షన్ అవసరం. ఎస్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్, ఆర్గనైజేషన్స్ కి బిజినెస్, క్లయింట్ ని హ్యాపీగా ఉంచాలి. ఎస్. సో మన సిస్టమ్స్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓ ఏటీఎంకి వెళ్ళాలి, ఏటీఎం వీకెండ్ లో డౌన్ అయింది అనుకోండి, ఊరుకుంటారు? అవును. ఊరుకోరు. సో ఇప్పుడు ఆ ఏటీఎం వర్క్ వెళ్ళిన ఒక టెక్నీషియన్ అవసరం. అట్లనే కొన్ని సర్వర్స్ 24/7 రన్ అవ్వాల్సి ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్ సపోర్ట్ ఇష్యూస్ ఉంటాయి, అది ఇమీడియట్ గా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అఫ్ కోర్స్ వాళ్ళకి కొంతమంది షిఫ్ట్లలో పనిచేస్తారు, అయినప్పటికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ రిసోర్స్ అవసరం. ఓకే. అట్లా ఆ, ఈ ఐటీ ఎంప్లాయీస్కి ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొన్ని సార్లు అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ కానీ వీకెండ్స్ లో బిజీ ఉండడం జరుగుతుంది. లేదు, రెగ్యులర్ గా కొన్ని ప్లాన్డ్ గా ఉంటాయి, ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్ అని, తర్వాత ఇట్లా కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. Okay. వాటిలో ఈ తలకాయ ప్లేమ్ ఉండవు, మీకు డెలివరబుల్స్ డెడ్ లైన్స్ క్లియర్ గా ఉంటాయి. ఓకే, ఓకే. నువ్వు ఇచ్చిన ప్రాజెక్ట్ 2 weeks లో కంప్లీట్ చేయాలి, 3 weeks లో కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ కాదు, మనం చేస్తున్న ఎన్హాన్స్మెంట్. సో అట్లాంటప్పుడు మాకు కొంచెం టైం ఉంటుంది, మేము ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్. చాలా మందికి ఇంతకుముందు చెప్పినట్టు, అంటే నా సర్కిల్లో చూసినంత వరకు నేను వీళ్ళంతా కూడా వీళ్ళ తాతలో వీళ్ళ నాన్నలో పొలం పనులు చేసిన వాళ్ళే, యా కరెక్ట్. స్ట్రగుల్స్ అయిన వాళ్ళే. అవును, నాకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అట్లాంటి ఫీజు కట్టడానికి కూడా టీచర్లు 4 సార్లు ఫోన్ చేస్తే 4 సార్లు ఇంటికి వస్తున్నావు, పిల్లగాని ఇంటికి పంపిస్తున్నావు, ఎస్ కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళు, కరెక్ట్. డిస్కౌంట్స్ కోసం స్కూల్లో చుట్టూ తిరిగిన వాళ్ళు, రికమెండేషన్స్ పెట్టిన వాళ్ళు, వీళ్ళ పేరెంట్స్ దే నో ద స్ట్రగుల్స్. ఎస్. అంటే ఆ మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, కాబట్టి వీళ్ళకి స్ట్రగుల్స్ తెలుసు. మీకు ఈ యాక్టివిటీస్ ఎట్లా స్టార్ట్ అయినాయని ఒక విషయం చెప్తాను. 2017 అనుకుంటాను, ఈ ఫార్మర్ సూసైడ్స్ ఎక్కువ ఉండే మనకు. ఓకే. ఫార్మర్స్ సూసైడ్ చాలా ఉండే. అప్పటికి ఒక 20-25 రైడ్స్ వెళ్తూ ఉన్నప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా, నిన్న ఒకటి జరిగిందండి, మాకు తెలిసిన వాళ్ళండి చాలా బాధపడ్డారండి, వాళ్ళకు ఒక 2 లక్షల అప్పు ఉండి క్లియర్ చేయలేకపోయారండి, అట్లా అని చెప్పి సూసైడ్ చేసుకున్న చాలా మంది ఉన్నారు. కరెక్ట్. మనం ఏమైనా చేయొచ్చా యాజ్ ఏ ఎన్జిఓ, యాజ్ ఏ ఇండివిజువల్, యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, మనం ఏమైనా చేయొచ్చా అనే ఒక ఆలోచన వచ్చింది. చాలా డిస్కషన్ జరిగింది దాని గురించి. ఓకే. కాకపోతే అది ఒక పెద్ద వ్యాస్ట్ ఏరియా. అవును. రూరల్ ఏరియాస్ లో ఉండే సెంటిమెంట్స్ కానీ రిలేషన్స్ కానీ అవన్నీ వేరే ఉంటాయి. అవును. దాన్ని టచ్ చేస్తే కొంచెం ఇబ్బందులు పడతాం మనం. కాబట్టి ఈ జనరేషన్కి ఏం చేయలేం మనం, సూసైడ్ చేసుకుని ఈ ఫార్మర్స్కి ఇప్పుడు చేయలేం, కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా చేయొచ్చా. ఓకే. 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 వెరీ గుడ్. అంటే గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఇస్తుంది, కానీ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్నో రైట్స్ ఇస్తుంది, ఎన్నో ఇస్తుంది, కానీ అది అక్కడి వరకు రీచ్ అవ్వట్లేదు. సరే, మనం నెక్స్ట్ జనరేషన్ అయినా సరే కొద్దిగా ఎడ్యుకేటెడ్గా చేయగలిగితే కొంచెం మనం ఏదైనా సొసైటీకి చేసిన వాళ్ళం ఉంటాం. కరెక్ట్ అని చెప్పేసి ఆ రోజు మొదలైన బ్రెయిన్ స్టార్మింగ్ ఆలోచన విలేజ్ రైడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. విలేజ్ రైడ్. అంటే మాకు రైమింగ్ ఉండాలని రైడ్స్ పెట్టుకున్నాం. ఓకే. వెరీ గుడ్. ఎప్పుడు ఆఫీస్కి రైడ్ చేయాలా, ఒకసారి మన ఊర్లోకి ఎందుకు విలేజ్కి రైడ్ చేయకూడదు ఓకే. గుడ్. అని చెప్పేసి మళ్ళీ విలేజ్ లో పాలిటిక్స్, చాలా పాలిటిక్స్ ఉంటాయి విలేజ్ లో కనపడవుగానే. మీకు కావాలంటే సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు వెళ్ళండి, అవును. సరదాగా మా వాళ్ళకి చెప్తూ ఉంటాను, హైదరాబాద్ లో ఎమ్మెల్యే గెలవడం ఈజీ అండి, ఊర్లో వార్డ్ మెంబర్ గెలవాలంటే చాలా కష్టం. సో అట్లా పాలిటిక్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ సెన్సిటివ్ మ్యాటర్ ని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. కరెక్ట్. వి విల్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ ఓన్లీ టు ద స్కూల్స్. ఆ స్కూల్ బౌండరీస్ దాటి మనం ఎక్కడికి పోవద్దు అని చెప్పేసి మన ఊర్లో, ఉదాహరణకి కార్తిక్ వాళ్ళ ఊర్లో, కార్తిక్ ఒక ఊర్లో చదువుకున్నారు, వాళ్ళ నాన్న కానీ తను కానీ చదువుకున్నారు. మీ ఊర్లో ఎలా ఉంది సిచ్యువేషన్, మనం ఏమైనా సపోర్ట్ చేయాలా? అన్నిసార్లు ఫైనాన్షియల్ గానే అవసరం లేదు. అవును, కరెక్ట్. అన్నిసార్లు ఫైనాన్షియల్ గానే అవసరం లేదు. అట్లా మనం ఏమైనా చేయొచ్చా అని చెప్పేసి విలేజ్ రైడ్ అనే ఒక కాన్సెప్ట్ చేశాం. చేశాక ఫస్ట్ ఏం చేసామంటే కంపల్సరీగా ఎవరో ఒకరు రిఫరెన్స్ ఉండాలి, జెన్యున్ గా రిఫరెన్స్ ఉండాలి.
ఎందుకంటే ఎవరో వచ్చేసి అడుగుతారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు అవును. వాళ్ళ ప్రజెన్స్ చూపించుకోవడం కోసం. అట్లా Correct. కాకుండా మనం ఏం చేస్తామంటే రిఫరెన్స్ ఉండాలి. హ్మ్. ఈ రిఫరెన్స్ నుంచి వచ్చిన టెక్రేట్ గ్రూప్ మెంబర్స్ రిఫరెన్స్ నుంచి వచ్చిన వాటిని అంటే ఎవాల్యుయేట్ విత్ ఇన్ చేసేది ద సర్కిల్. ఫస్ట్ ఇనిషియల్ గా గ్రూప్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ప్రపంచాన్ని జయించినా సరే ఇంట్లో జయించకపోతే కష్టం. కరెక్ట్. అవును. కాబట్టి మనము ఫస్ట్ మన గ్రూప్ మెంబర్స్ మన మధ్యలో బాండింగ్ ఉండడం కోసం హ్మ్. మనము మన ఊరు నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచనతో స్టార్ట్ చేస్తాం. ఓకే. ఫస్ట్ విలేజ్ రైడ్ ఇక్కడ చౌటుప్పల్ దగ్గర హుహు. నేలపట్ల అని ఒక విలేజ్ ఉంటుంది. మా గ్రూప్ హుహు. మెంబర్ హుహు. తన వాళ్ళ ఊర్లో ఒక అవసరం ఉంది అని చెప్తే ప్రిన్సిపల్ కూడా మంచి కోఆపరేటివ్ గా ఉండే ఓకే. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, ఓకే ఇది కావాలి ఇది కావాలి. వెళ్ళాము ఆ రోజు. మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తాం అక్కడ, వాళ్ళ పిల్లలతో చేసాం. హుహు. బాగుంది, చాలా బాగుంది. ఓకే. ఇచ్చేవి చిన్న చిన్న ఐటమ్స్, వాళ్ళకు బెంచెస్ కావాలి, ఒక ఓకే. బ్లాక్ బోర్డ్స్ కావాలి. హుహు. ఫండింగ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, కానీ అన్నిసార్లు సరిపోదు. అది ఓకే. హ్మ్. సర్టెన్ అమౌంట్ వస్తుంది, కానీ అన్ని విషయాలకు సరిపోదు. సో మనం కొంచెం ఇంకొక చేసినాం అనుకోండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్. విలేజ్ రేట్తో స్టార్ట్ చేసి హుహు. తర్వాత ఇక్కడ మర్రిగూడ దగ్గర భీమనపల్లి అని చెప్పేసి, హుహు. తర్వాత ఇప్పుడు మనకు కల్వకుర్తి దగ్గర మార్చాలని చెప్పేసి, హుహు. ఇట్లా దాదాపుగా ఒక 30+ స్కూల్స్ని విజిట్ చేస్తాం లాస్ట్ 10 yearsలో మనం. అద్భుతం. హుహు. సో ఆ స్కూల్స్లో మళ్ళీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టచ్ చేయం. హుహు. ఎగ్జాంపుల్, ఒక కాంపౌండ్ వాల్ కట్టియండి అన్నారు, ఆ! అది లేకున్నా ఉన్నా నడుస్తుంది అంటే మా ఆలోచన. అంటే ఉండాలి. కాకపోతే అది గవర్నమెంట్ చూసుకోవాలి అది. ఎగ్జాక్ట్లీ, అక్కడ యాహ్! లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ చేయాలి. యెస్. మనం ఎక్కడ ఫోకస్ చేస్తామంటే స్టూడెంట్ సెంట్రిక్గా హ్మ్. హ్మ్. ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయ్యేది చేయాలన్న ఆలోచన. ఓకే. వెరీ గుడ్. అందుకని ఏం చేసాం, ప్లే మెటీరియల్స్ కావాలి పిల్లలకి. హుహు. హ్మ్. అంటే ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. అవును. అంటే మనకేదో ఒక నేను చదువుకున్నప్పుడు ఒక మా సోషల్ టీచర్ ఒకటి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే భారతదేశం గురించి, భారతదేశం పటం వేయాలి, అవును. భూమి గుండ్రంగా ఉంటుందంటే ఊహించుకోవాలి. అవును. ఇప్పుడు అట్లా కాదు, మెటీరియల్స్ వచ్చాయి మనకు. యాహ్! ఇక్కడ సన్, ఇక్కడ ఇది అని చెప్పేసి. కరెక్ట్. సో ఎక్లిప్స్ ఇవన్నీ కూడా ఇదివరకు బోర్డు మీద వేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మనం వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవ్వడము, పిల్లలకు ఆడుకునే ఐటమ్స్ ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తుంటాం. దానివల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఏమి ఉండదు, కానీ వాళ్ళలో ఒక ఇన్నోవేషన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. ఇన్నోవేషన్ అంటే ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దీనికి మధ్యలో ఇది వచ్చినప్పుడు, లేకపోతే ఏమైపోతుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిపోతుందంటే, ఓకే చదివేసినామా, ఎగ్జామ్ రాసినామా, పాస్ అయిపోయినామా. నేనేమంటానంటే యాక్చువల్ ఎడ్యుకేషన్ అనేది అంటే అదొక థాట్ అది. ఇట్స్ లైక్ అ సీడ్. మనం ఒక సీడ్‌ని నాటినాం అనుకోండి, అది పెరుగుతదనమాట అది. Correct. సో ఆ సీడ్‌ని నాటడంలోనే ఉందనమాట. అంటే సీడ్ చిన్నగా ఉంటది. మనం ఎడ్యుకేషన్‌ని చాలా పెద్దగా చూస్తాం. బట్ ఆ సీడ్ అవసరం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బీటెక్లో హ్మ్. మేము చదువుకునేటప్పుడు C++ అని చెప్పారు. ఆ రోజు C++ నేను మళ్ళీ నా జాబ్లోకి వచ్చినాక ఎప్పుడు వాడలేదు. కానీ ఆ లాజిక్ ఏదైతే ఉందో, ఓకే ఆ లాజిక్ ఏదైతే ఉందో అది ఇప్పటికే అప్లికేబుల్. ప్రోగ్రామింగ్కి Correct. ఏదైతే అవసరమో చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జనరేషన్ చూస్తే, ఇప్పుడు జనరేషన్ కూడా చాలా వరకు టూల్స్ వాడుతున్నారు. టూల్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. టూల్స్కి ఇప్పుడు ఏదైనా ఒక టూల్ నేర్చుకున్నారు అనుకోండి, ఒక మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ టూల్స్ Yeah. నేర్చుకున్నారు అనుకోండి, కొన్నిసార్లు ఏమైపోతాయంటే దిస్ కెనాట్ బి అకాంప్లిష్డ్ బై యూజింగ్ దిస్ టూల్. ఓకే. దానికి లిమిటేషన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ వాళ్ళు నెక్స్ట్ వర్షన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, కానీ అదే కోడింగ్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఆల్టర్నేటివ్ అప్రోచెస్ ఎత్తుకోవచ్చు. ఓకే. ఓకే. కోడింగ్ ఒకసారి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి మీ బ్రెయిన్లో, యెస్. ఓకే దీన్ని ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయాలి, మన దాంట్లో చెప్తారు శతకోటి మీరు దత్తరాలు కోడింగ్ చేస్తారా మీరు? శతకోటి దత్తరాలకు అనంత ఉపాయాలు అంటారు మనకు. ఓకే. ఓకే. ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఈ Hmm. డైరెక్షన్లో ఎందుకు ఆలోచించాలి, ఓకే. ఓకే. సో డిఫరెంట్గా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పేసి చేస్తుంటారు. అయితే మీరు ఇంకా ఇప్పుడు స్కూల్‌కి సంబంధించి కొన్ని చేశారు గదా! ఇంకా మీరు ఏమంటారు లైక్ సమ్మర్ టైమ్‌లో వాటర్‌ని సప్లై చేయడం, అంటే డ్రింకింగ్ వాటర్‌ని. Correct. అట్లాంటివి కూడా మీరు చేస్తున్నారు గదా! అంటే ఇంకా ఏమేం చేశారు మీరు సోషల్ కాజెస్ పరంగా? ఈ ఎడ్యుకేషన్ గురించి కొద్దిసేపు మాట్లాడితే, హ్మ్. అంటే మనం ఇట్లా చేస్తున్నాం కదా, హ్మ్. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా చూడాలి అంటే కొంతమందిని చూడాలండి. ఓకే. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, Hmm. ఇక్కడ ట్రైబల్ ఏరియా ఉంటుంది, మన భద్రాచలం పోతుంటే పాల్వంచ అని వస్తుంది. ఓకే. పాల్వంచ. పాల్వంచ. హ్మ్. పాల్వంచ నుంచి మొత్తం అది ట్రైబల్ ఏరియా, హుహు. మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఏజెన్సీ ఏరియా అంటారు వాళ్ళు. హ్మ్. పాల్వంచ బ్యాక్ సైడ్ మొత్తము రాళ్ళచిలుక ఇట్లాంటి కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఓకే. అదంతా కూడా ఈ అంటే బార్డర్ ఏరియాస్, అస్సాంకి మనకు ఉన్నటువంటి బార్డర్ ఏరియాస్లో నుంచి, ఛత్తీస్‌గఢ్. ఛత్తీస్గఢ్ నుంచి ఇట్లా వచ్చిన వాళ్ళు హ్మ్. గుత్తికోయ అని చెప్పేసి ఒక ట్రైబల్ ఏరియా వాళ్ళు ఉంటారు. అవును. అక్కడ ఏమైతుంటే ఈ
ఫారెస్ట్‌లో ఎక్కువ ఇన్ఫార్మర్స్ అని వీళ్ళు, వాళ్ళ సపోర్ట్స్ అని వీళ్ళు, కామన్ పీపుల్ సఫర్ అవుతుంటారు. ఓకే. వాళ్ళు మైగ్రేట్ అవుతూనే ఉంటారు. అటు మైగ్రేట్ అవుతూ ఉంటారు. అచ్చా! అట్లా మైగ్రేట్ అయ్యి కొంతమంది ఈ అడవిలో ఒక చిన్న చిన్న గుడిసెలేసుకొని ఉంటారు. అట్లా ఒక 30, 25, 30 హామ్లెట్స్ అంటే ఒక గుడిసెలేసుకొని ఒక హామ్లెట్ లాగా ఉంటారనమాట. వాళ్ళకి లోకల్‌తో సంబంధం ఉండదు. బయటికి రారు. వాళ్ళు పోడు వ్యవసాయం అని చెప్పేసి ఏదో అక్కడ అడవిని కొద్దిగా అంతా క్లీన్ చేసుకొని, అఫ్‌కోర్స్ మా పాలిసీకి అగైనెస్టే అడవులు కొట్టడం అనేది. అదే. కానీ అక్కడ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా! అవునవును. సర్వైవ్ అవ్వాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, పోడు వ్యవసాయం అని చెప్పేసి దానంతా చేసుకొని దున్నేసి ఏదో పండించుకుంటారు. పండించుకున్నది అది బయటికి అమ్మాలన్నా కూడా కష్టమే. మళ్ళీ మధ్యలో మిడిల్ మెన్ కావాలి. వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. యాహ్! అట్లాంటి ఏరియాలలో వాళ్ళకు వైద్యం, విద్య అనేవి ఒక కళ. అది చాలా కష్టం. ఇట్లాంటి వాటిలలో కూడా డాక్టర్ నరేంద్ర గారు అని చెప్పేసి తను డాక్టర్, తన ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని ఇట్లాంటి వాళ్ళకి సర్వ్ చేయాలని చెప్పేసి మన అక్కడే ఉండి వాళ్ళకి ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు. 1-2 సార్లు మేము వెళ్ళామండి. నిజంగా ఒక డాక్టర్ అంటే తను హాయిగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ మంచి లైఫ్‌ని గడపొచ్చు. అవును. అట్లాంటిది అంతా వదిలిపెట్టి పోయి అక్కడ సర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ తను వెళ్ళినప్పుడు లిటరల్లీ వర్షం పడుతున్నా సరే తను బయట నిలబడ్డాడు గానీ, అక్కడ వాళ్ళు ఎలా ఉంటుందంటే తొందరగా ఎంకరేజ్ చేయరు మనల్ని. అస్సలు వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళేదో మనకు ఎందుకంటే ఆల్రెడీ స్ట్రగుల్ అయిన వాళ్ళు. యెస్. కరెక్ట్. వీళ్ళు ఎందుకోసం వచ్చిందో మనకు తెలియదు. అవునండి. అట్లాంటి వర్షంలో తను ఎక్స్‌ప్లోర్ చేయనీకి ఎప్పుడు చాలా మంది రెడీగా ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. అయ్యేసరికి తను అట్లాంటి వాటిలలో ఉండి వాళ్ళకు నమ్మకాన్ని కలిగించి ఈరోజు ఒక కమ్యూనిటీ హాస్పిటల్ కట్టారు. అద్భుతం. సో, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే తను ఒకసారి మాకు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి మాకు ఒక రిక్వెస్ట్ చేశారు. ఒకటి అక్కడ ఎట్లా ఉంటుందంటే, ఒక పాము కరిచిందనుకోండి, మనమైతే ఏం చేస్తాం? భయపడిపోతాం. అవును. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కరిచిన పాముని చేతిలో పట్టుకొని వస్తారు. ఓకే. ఒక డాక్టర్ దగ్గరికి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు సైకిల్ మీదనో అట్లా పోయి ఓకే. ఆ పాముని పట్టుకొని వచ్చేసి డాక్టర్ దగ్గరికి, డాక్టర్ నాకు ఈ పాము కరిచింది. యాంటీవెనమ్ కూడా ఈజీగా దొరుకుతది అప్పుడు. ఈజీగా దొరుకుతది. అవును. అయితే నాకు అది సర్ప్రైజ్ అనిపించిన విషయం ఏంటంటే, ఆ 20, 30 కిలోమీటర్స్ రావడానికి ఎంత ఫాస్ట్‌గా వెళ్ళినా కూడా వీళ్ళు, ఎంత స్పీడ్‌గా నడిచినప్పటికి కూడా ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పడతది. ఈజీగా పడతది. అవును. మరి ఎట్లా సర్వైవ్ అవుతున్నారు వీళ్ళు? యాహ్! కరెక్ట్. అవును. అంటే అక్కడ డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం టెన్షన్ పడతామో హార్ట్ బీట్ పెరుగుతుంది. తొందరగా స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళకి ఆ టెన్షన్ లేదు. సూపర్. సో, అక్కడ అట్లాంటి అంటే హెల్త్‌కి సంబంధించి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, ఇంకా నేను లిటరల్లీ లైవ్‌గా చూసాను. డాక్టర్ ఒకరి ఇంటికెళ్లారు. ఆమె బయటికొచ్చేసింది. కుండ పట్టుకొని, బిందె పట్టుకొని చెలిమలు అంటారు. నీళ్లు తీసుకొచ్చుకోవాలి వాళ్ళు. ఆ చెలిమలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకుంటారు. డాక్టర్ గారు ఒక చిన్న గెస్ చేయండి. ఈమె డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అవుతుందో? ఏంటి సార్ కనీసం 3 నెలలు అయ్యి ఉంటది. 3 గంటలు కూడా కాలేదు. 3 గంటలు కూడా కాలేదన్నారు. అంటే వాళ్ళు అంత ఫిట్ ఉంటారన్నమాట. ఫిట్ అని కాదు, అక్కడ అవసరం అట్లాంటిది. వాళ్ళు వెళ్ళాలి ఇక తప్పదు. వాళ్ళ ప్రాక్టీసెస్ అట్లాంటివి. అంటే బీయింగ్ ఇన్ ద వైల్డ్ అంటే అంతే. సో, అట్లాంటిది పోనీ నిజంగా పిల్లలు ఏమన్నా ఉన్నారా అంటే వీళ్ళకి ఐఎంఆర్ అనేది ఉంటుంది మెడికల్ టర్మ్స్. పిల్లలు పుట్టినాక 100 మంది పిల్లలు పుడితే ఎంతమంది చనిపోతున్నారు? మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి అక్కడ చాలా తక్కువ ఉంది. అంటే చాలా ఎక్కువ ఉంది. అంటే పుట్టిన 100 మందిలో దాదాపు 60-70 మంది చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకు? తల్లికే ప్రోటీన్ ఫుడ్ లేదు. పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? సో, అట్లా చాలా మంది చనిపోతారు. అట్లాంటి ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాడు డాక్టర్ గారు. ఈరోజు అక్కడ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం, ఒక చిన్న హాస్పిటల్ కట్టడం. తనకు కూడా కొద్దిగా స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయి. షేర్ చేసుకున్నారు. అఫ్‌కోర్స్ ఇక ఆన్ రికార్డ్ చెప్పలేను నేను. చాలా స్ట్రగుల్స్ వచ్చాయి వాళ్ళకి. వచ్చినప్పటికి కూడా సర్వైవ్ అయ్యారు. తను ఇక్కడ వాళ్ళ పాపను ఒక మంచి కార్పొరేట్ స్కూల్‌లో చదివిపించుకుంటూ, ఇక్కడైతే నాకు కాదు అని చెప్పేసి తను వాళ్ళ పాపను కూడా తీసుకెళ్ళి అదే ఊర్లో వేశారు. గ్రేట్. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ మిసెస్ ఒక గైనకాలజిస్ట్, గవర్నమెంట్ డాక్టర్. ఆమె కూడా అక్కడికి వెళ్ళిపోయారు తన ప్రాక్టీస్. ఇదే ఒక పిచ్చి ఫ్యామిలీ అనుకుంటా నేను కొద్దిసేపు నా దృష్టిలో. వీళ్ళకి ఇంకొక తను డాక్టర్ కపిల్ గారు అని చెప్పేసి తను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయారు. అంటే సమాజంలో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి నిజంగా ఎంత కమిట్మెంట్ తోటి పనిచేస్తారు. అయితే వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఫస్ట్ అంబులెన్స్ కోసం ఒకటి అడిగారు. చిన్నది అంబులెన్స్ ఉంటే బాగుంటుందండి అని చెప్పేసి. అవి కూడా అన్ని చోట్ల రీచ్ అవ్వవు. ఒక ఇంతకుముందు 20 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, అది ఒక 10 కిలోమీటర్స్ వరకు. అక్కడికి మళ్ళీ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. రోడ్లు వేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి
ఆ స్ట్రగుల్స్ అవన్నీ ఉన్నాయి. అయితే మన స్కూల్స్ అక్కడ ఏంటంటే వాళ్ళే ఒక 10th క్లాస్ చదువుకున్న ఒకతను వాలంటీర్. తనకు వీళ్ళు ట్రైన్ చేస్తారు. ఒక చిన్న స్కూల్స్ కావాలి చిన్న స్కూల్స్ లాగా పెట్టారనమాట. చిన్న గుడిసెలోనే ఇంకోటి ఓకే. పెట్టేసి అక్కడికి వాళ్ళకి కావాల్సిన ఏంటి చిన్న కలర్స్ ఐడెంటిఫై చేయడానికి సర్కిల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి ఐడెంటిఫై చేయడానికి చిన్న చిన్న ఎక్విప్మెంట్ అడిగారు. ఓకే. వండర్ఫుల్ అండి. స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అవును. అక్కడికి పోయినాక తెలుస్తుంది. నాకు డాక్టర్ గారు అంతా కూడా చాలా తెలుస్తుంది. కరెక్ట్. ఎడ్యుకేషన్ లేకపోతే మీరు నాకు ఒక ఫస్ట్ పాయింట్ అన్నారు, ఒక నాలెడ్జ్ ఒక సీడ్తో కంపేర్ చేస్తారు కదా. అవును. ఎడ్యుకేషన్ లేకపోతే వీళ్ళు బతకలేరా? బతుకుతున్నారు వాళ్ళు, మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయి వాళ్ళకి. కాకపోతే ఎడ్యుకేషన్ ఏంటంటే ఉన్న కరెంట్ సొసైటీలో ఇంకా టెక్నాలజీస్ని వాడుకోవడం. కరెక్ట్ కరెక్ట్. అది అట్లా చాలా స్కూల్స్ ఉన్నాయి. దాంతోపాటు అంటే ఆ పిల్లల గురించి ఇంకొకసారి ముందుకెళ్తే ఎట్లాగో ఐడు గురించి ఐడు ఆర్గనైజేషన్ పేరు ఇండోజినస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ పిల్లలు నరేంద్ర గారు ఏం చేశారంటే పిల్లలందరినీ పక్కనే గవర్నమెంట్ మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఇస్తుంది కదా అని చెప్పేసి అక్కడ కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి పంపించారు. ఓకే ఓకే. 3 days లో మళ్ళీ పారిపోయి వచ్చారు వీళ్ళకి. ఓకే. ఎందుకు పారిపోయి వచ్చారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, వాష్రూమ్స్. వీళ్ళకున్న ప్రాక్టీసెస్ వేరు, అవునను అక్కడ ఉన్నాయి వేరు. అవునను. సో మేము ఉండలేము, మేము సర్వే కాలేము. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ముగ్గురు పారిపోయి వస్తే మళ్ళీ వీళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్ గారు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ సెటిల్ చేస్తారు. అంటే ఈ మార్పులు ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ టైం ఏదైతే ఉందో 10 years అవుతా కనుకుంటుంది. ఓకే. కరెక్ట్ కరెక్ట్. సో స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లే కాకుండా రీసెంట్గా ఒకటి వచ్చింది, ఒక గవర్నమెంట్ స్కూలే. ఆ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఊరు వాళ్ళందరూ కూడా బాగా పట్టించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ చేయలేదు, ఆ స్కూల్కి వెళ్ళనీయలేదు బయట స్కూల్స్కి. అట్లా మనకు వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ, చేస్తున్నారు. కానీ అయితే పక్కనే ఇంకొక 4-5 స్కూల్స్ ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న పిల్లలు కూడా ఆ స్కూల్ పోకుండా ఈ స్కూల్కి వస్తున్నారు. అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్కి వెళ్ళట్లేదు. ఎందుకు? అక్కడ టీచర్స్ పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. రావాలి, బాగానే ఉన్నాయి, కానీ టీచర్లు బాగున్నారు కాబట్టి 10th class వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారు. నార్మల్గా అయితే 9 o'clock బస్ వస్తుంది, 5 o'clock వెళ్ళిపోతుంది, ఆ పిల్లలు దాంట్లో వెళ్ళిపోతారు, అయిపోతుంది. కానీ వీళ్ళకి 7 o'clock స్టార్ట్ అవ్వాలి. 7 o'clock అంటే ఏం చేయాలి, బస్ అయితే వేయలేరు అని చెప్పేసి మనకు రిక్వెస్ట్ వచ్చింది. సో అది ఎవాల్యుయేట్ చేసాము. అఫ్కోర్స్ ఇంకో స్పాన్సర్ వచ్చేసి, అంటే స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ గురించి తాపత్రయపడే వాళ్ళకి ఏదో చేయాలనే ఆలోచన ఉన్న చాలా మంది ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు మీ టెకీరాన్ అనే సంస్థ అందరు టెకీసే కదా, సో ఈ ఫండ్స్ అంతా అంటే మీరే కలెక్ట్ చేసుకుంటారా? ఎట్లా చేసుకుంటారు జనరల్? ఫస్ట్ ఏం చేస్తామంటే మీతో రావడానికంటే ముందు కూడా ఒక మీటింగ్ అయింది, అది చెప్తాను మళ్ళీ, మీకు తొందరలో వస్తుంది అది. ఓకే. ఎలా ఉంటుందంటే మేము ఏదైనా సరే పర్పస్ బేస్డ్ ఫండ్స్ రైజ్ చేస్తాం. ఓకే. ఉదాహరణకి మీరు ఇందాక చలివేంద్రం అన్నారు, చలివేంద్రం సంబంధించి ఇంత అమౌంట్ అవుతుంది, దీనికి కంట్రిబ్యూట్ చేయండి. ఓకే. ఇంతకుముందు వైరా అంటే ఇంతకుముందు ట్రైబల్ ఏరియా అని చెప్పాను, ట్రైబల్ ఏరియా ఫండ్స్ ఇస్తామని చెప్పేసి. సో 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి యాక్టివిటీ ఏం చేస్తున్నో తెలుస్తుంది, ఓకే. రెండవది వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. కరెక్ట్. ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో, ఇప్పుడు చాలా వాటిలో ఏం జరుగుతుందంటే నేను డొనేషన్ ఇచ్చేసిన నా రోల్ అయిపోయింది అనుకుంటారు, కానీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అక్కడ మిరాకిల్స్ జరుగుతాయి. ఓనర్షిప్ తీసుకుంటారు, ఇది నాది అని ఎప్పుడైతే అవుతామో, నేను 500 ఇచ్చే దగ్గర 1000 రూపాయలు ఇస్తుండొచ్చు. సో అట్లా మాకు ఎప్పుడు కూడా మేము ఒక యాక్టివిటీ అనుకుంటే ఫండ్ రైజింగ్ ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఫండ్ రైజింగ్ మాకు ఇంటర్నల్గానే చేసుకుంటాం, 99% ఇంటర్నల్గానే. సమ్ టైమ్స్ ఏదైనా ఎక్స్ట్రీమ్ కేసెస్లో రిఫరెన్స్ నుంచి తీసుకుంటాం. ఒకటి కంట్రిబ్యూషన్ ఫామ్ అని ఉంటుంది, దాంట్లో కంపల్సరీగా వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఎవరు కంట్రిబ్యూషన్ చేశారు ఏంటి అని చెప్పేసి. ఒక ఆయన మనని చలివేంద్రం గురించి ఒకటి చెప్పాడు, నాకు నేను పెద్ద అమౌంట్ ఇస్తానండి బట్ డోంట్ రివీల్ మై నేమ్ అన్నారు. బస్ ఇండివిజువల్గా ఓకే, కానీ యాజ్ ఏ ఎన్జిఓ వీ కెనాట్ ఎన్కరేజ్ ఇట్. కరెక్ట్. ఇంకా ఏం అమౌంట్ ఇస్తుందో ఏమో మనకు తెలియదు కదా, కాబట్టి వీ డోంట్ వాంట్ టు ఎన్కరేజ్. సో ఫండింగ్ అంతా ఇంటర్నల్గా. ఓకే, అద్భుతం. ఇంకా మీ టెకీరైట్ సంస్థలో ఎంతమంది టెకీస్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మాది ఏంటంటే 2011 నుంచి అఫీషియల్గా స్టార్ట్ అయినప్పటికీ కూడా 2016లో మేము ఒక ఎన్జిఓగా రిజిస్టర్ చేస్తాం. ఎన్జిఓగా రిజిస్టర్ చేస్తాం 1947/2016 రిజిస్ట్రేషన్ నెంబర్. మేము ఒక ఫస్ట్ ఎందుకు స్కూల్స్ చేసుకోవాలన్నా, ఆర్గనైజేషన్ చేసుకోవాలన్నా, మేము ఎందుకు చేసుకోకూడదు యాన్యువల్ డే అని చెప్పేసి మేము ఒక యాన్యువల్ డే చేసుకున్నాం సరదాగా, ఒక గెట్ టుగెదర్ లాగా. దానికి అప్పుడే రాచకొండ కమిషనర్ రిపోర్ట్ అయింది.
మహేష్ బాబు సార్ని హ్మ్. ఇన్వైట్ చేస్తాం. ఓకే. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సార్. ఓకే. హ్మ్. రెస్పాండ్ అయ్యి వారు వచ్చారు అనమాట. వచ్చినాక ఇది ఒకటి ఎన్జిఓగా రిజిస్టర్ చేయండి బాగుంటుంది అన్నారు. యాహ్! సో ఎన్జిఓగా రిజిస్టర్ చేసాం. బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఎన్జిఓ గైడ్ లైన్స్ ఏవైతున్నాయో ఫాలో అవుతున్నాం అనమాట. ఓకే. దాని తర్వాత ఏం చేసామంటే మేము ఎంప్లాయీ సేఫ్టీ అనేది అంటే ఎంప్లాయీ సేఫ్టీ అనకూడదు, మా రైట్ గ్రూప్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. యాహ్! అందుకని మేము ఏం చేస్తామంటే ఏదో వాట్సాప్లో ఈ రోజులు ఏమైపోయిందంటే ఓటీపీ ఎరా ఉంది. ఇప్పుడు మనకు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఓటీపీ వచ్చేసేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. కరెక్ట్. ఓటీపీ అదే రీడ్ చేసుకోవాలి. అంటే మొబైల్లో కూడా ఓటీపీ వచ్చిందంటే మనం ఓటీపీ కూడా ఎంటర్ చేయొద్దు, ఎంటర్ చేయనవసరం లేదు. అదే రీడ్ చేసుకోవాలి. అవును. అట్లాంటివి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా మేము ఏం చేస్తామంటే ఉదాహరణకు కార్తిక్ జాయిన్ కావాలనుకోండి, రఘు రిఫర్ చేయాల్సిందే కంపల్సరీ. ఓకే. యాహ్! రఘు రిఫర్ చేసి కార్తిక్ నాకు బాగా తెలుసు, టెక్కీరెడ్ గురించి నేను చెప్పాను, నేను కార్తిక్ కూడా ఒక ఐటీ ఎంప్లాయ్ అని గ్యారంటీ ఇస్తేనే టెక్కీరెడ్లో జాయిన్ అవుతారు. ఓకే. వెరీ గుడ్. టెక్కీరెడ్లో జాయిన్ అయినాక హీ విల్ బి యాక్సెసింగ్ టు ఆల్ ద గ్రూప్స్. చాలా గ్రూప్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. రైట్, నాట్ ఓన్లీ ఫర్ రైట్స్, చాలా వాటికి ఉన్నాయి. సో అట్లా మేము ఇంకా ఇప్పటికీ జాయినింగ్ ప్రాసెస్ అట్లే పెట్టుకున్నాం. ఓకే. వెరీ గుడ్. నైస్. జాయినింగ్ ప్రాసెస్ ఈ రోజుకి అట్లే ఉంది. 200 రూపీస్ మీరే పే చేయాలి. అంటే వెరీ సెక్యూర్డ్. చాలా సెక్యూర్. ఓకే. అంటే మమ్మల్ని డ్రైవ్ చేసిన ఒక ఫ్యాక్టర్ చెప్తానండి. ఓకే. ఒక లేడీ ఫస్ట్ లో ఇనిషియల్ గా జాయిన్ అయింది, ఒక ఉమెన్ మెంబర్, హయత్ నగర్ లో ఉంటది, రజనీ అని చెప్పేసి. ఓకే. ఓ రోజు ఒకసారి చెప్పింది, టెక్కీ రైడ్ ఉంది కాబట్టి నేను జాబ్ చేయగలుగుతున్నాను. ఓ అద్భుతం. ఎందుకు, ఎక్కడ హయత్ నగర్, ఎక్కడ హైటెక్ సిటీ, కరెక్ట్. ఒక పిల్లలు, అవును, అత్తమామలు, వీళ్ళందరికీ సపోర్టివ్ గా ఉంటూ మళ్ళీ ఇక్కడ ఐటీ వరల్డ్ లో హెల్ప్ చేసుకుంటూ, ఐటీ వరల్డ్ లో వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఈ ట్రావెలింగ్ లో తను ఎప్పుడు చూసుకోవాలి? వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ప్రాక్టికల్ గా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. డ్రాప్ చేసి రావడం, పికప్ చేసుకోవడం అఫోర్డ్ చేద్దామా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడంటే మెట్రో ఉంది. ఇప్పుడు తను చెప్పింది, లేదండి మా ఇంట్లో వాళ్ళు టెక్కీ రైడ్ లో వస్తున్నారంటే చాలా సేఫ్ గా ఫీల్ అవుతారు. అట్లా మమ్మల్ని ఈ రోజుకి డ్రైవ్ చేసిన కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ నెట్వర్క్ లో ఉమెన్ ఎంత మంది ఉన్నారు? 30% అనుకుంటారు. 30-40% మెంబర్స్ ఉమెన్ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈ మధ్యలో తగ్గింది, కానీ చాలా వరకు ఉమెన్ మెంబర్సే ఉంటారు మా దగ్గర. ఓకే. ఎందుకు అంటే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, కరెక్ట్, ఒక సెక్యూర్ గా ఉంటుంది. అవును. అండ్ మీ నెట్వర్కింగ్ లో సపోజ్ గా లైక్ అంటే జాబ్స్ కానీ రిఫరెన్సెస్ కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి కదా? సంఘ కలియుగం అని చెప్పేసి, కలియుగంలో సంఘటన శక్తి చాలా పెద్దది అంటారు. అవును, కరెక్ట్. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. అవును, సేమ్ ఆబ్వియస్, టెక్కీ రైడ్ ఎగ్జామ్షన్ కాదు దీనికి. ఓకే. నేను నా 15 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక జాబ్ చేంజ్ అయినట్టు బికాస్ ఆఫ్ రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? టెక్కీ రైడ్ నుంచే వచ్చింది. ఓకే. సో మా దగ్గర జాబ్స్ కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏ టీవీ కొనుక్కుంటే బాగుంటుంది? ఆన్లైన్లో దొరుకుతాయి రివ్యూస్, కానీ జెన్యూన్ రివ్యూస్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ దొరుకుతాయి? ఒక గ్రూప్ లో పెట్టేస్తారు. ఓకే. సో దాని ఫీడ్బ్యాక్, నేను ఒక ఫంక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను, నా బడ్జెట్ అంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే. సో ఈ ఎప్పుడైతే టెక్కీ రైడ్లో జాయిన్ అవుతారో, ఒకటి వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ ఉంటుంది. ఎందుకు ఉదాహరణకి చెప్తున్నాను అంటే, మన ఏదో సరదాగా చూస్తున్నాను, కొన్ని కంట్రీస్లలో తన మేనేజర్ మీద నా కోపాన్ని ఒకటి పే చేసి ఆ కోపం తీర్చుకుంటారట. సరదాగా వచ్చింది, ఎంతవరకు నిజమో తెలియదు నాకు, కానీ మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే వెళ్తున్నాం, మా మేనేజర్ ఇట్లా రేటింగ్ ఇవ్వలేదు, ఆ రేటింగ్ ఇవ్వలేదు, నాకు 2% హైక్ ఇచ్చాడు. పక్కన వాడు చెప్తూ ఉంటాడు, అరే లక్కీరా, ఇంకా మీ కంపెనీ 2% ఇచ్చింది, నాకు 1% ఇచ్చారు, మీరు ఇంకా చాలా బెటర్ రా, మాకు ఈసారి హైక్స్ లేవని డిసైడ్ చేసి. అంటే ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. కరెక్ట్, మాట్లాడాలి, పంచుకోవాలి, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మా దాంట్లో డెలివరీ హెడ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, జూనియర్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. చెప్తుంటా సరదాగా వెళ్తూ ఉంటే, నువ్వు నీ రేటింగ్ మేనేజర్ ఇట్లా ఇచ్చాడు కదా, నువ్వు ఏమేమి చేసావు చెప్పు నీ అప్రైజల్స్ లో, ఇది ఎందుకు చేయలేదు, నువ్వు అది ఎందుకు చేయలేదు అని ఫీడ్బ్యాక్ ఇచ్చావు. దాంతో ఏమైపోతుంది, ఓకే ఇది కూడా కన్సిడర్ చేస్తారు కదా, ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని మిస్టేక్స్ ని కరెక్షన్ చేసుకోవాలి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అద్భుతం. ఇవే కాకుండా ఫ్యామిలీస్ కి సమ్ టైమ్స్ మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉంటుంది, బ్లడ్ డొనేషన్ కానీ, ఇలాంటివి మన గ్రూప్ లో అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. హైటెక్ ఇస్ జనరల్ గా బ్లడ్ డొనేషన్ ఒకటి,
ఒక్కోసారి సరదాగా మేమే అంటే నేను ఇంకొక ఫ్యూ మెంబర్స్ కలిసి కొన్ని టూర్స్ కూడా వేసాం. టూర్స్. ఓకే. టూర్స్ ఇటు భద్రాచలం వెళ్ళినాం, ఇటు గోవా దానికి వెళ్ళాం. ఓకే. ఓకే. టెక్ పీరియడ్ ఫ్యామిలీస్ తోటి కానీ వీటితోటి కానీ సరదాగా వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకు అంటే ఒక టీం ఉంది అని ఉంటుంది అనుకోండి, ఆ నమ్మకం వేరే ఉంటుంది. స్ట్రెస్గా ఫీల్ అవ్వరు. చాలా వరకు చూడండి, అందుకనే నేను మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు, ఎప్పుడైతే ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడో నా వారు యోగా అశోక్ గారు చెప్తూ ఉన్నారు, ఎప్పుడైతే సైలెంట్గా ఉంటాడో వాడు కొంచెం ప్రెషర్లో టెన్షన్లో ఉన్నట్టే. అంతే అంతే. ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు. సో అది ట్రూ అండి, 100% నిజం. మా దగ్గర ఏం చేస్తుంటారు, మాట్లాడిస్తుంటారు, మా దగ్గర మాట్లాడుతూ ఉంటాం. పుట్టిన సరదాగా ఏమంటావు అన్న, గ్రూప్ డిస్కషన్స్ లాగా ఏమంటావు భయ్యా? అంటే ఐటీ ఎంప్లాయీస్ కి ప్రెషర్ చాలా ఉంటుంది అని అంటారు కదా, సో స్ట్రెస్ బస్టర్ అనమాట, లైక్ ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా స్ట్రెస్ బస్టర్స్. అంటే ఒక్కొక్కసారి సొల్యూషన్స్ కూడా రావచ్చు దాని నుంచి. కరెక్ట్, నిజం. మాట్లాడినప్పుడే కదా తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఫ్రెండ్ చెప్పేసే కదా ఎందుకు ఇది కాదు అని చెప్పేసి అంటారు. ఓకే. కాదు అంటే కాదు, ఎప్పుడు ప్రెషర్ వస్తుంది కార్తీక్ అంటే ఈ టైం లైన్ లోపల మనం అచీవ్ చేస్తామో లేదో అని ఉంటే ప్రెషర్ ఉంటుంది. అవును, అదొకందుకు కరెక్టే. అంటే టైం లైన్ లేకపోతే మనం అసలు పనే చేయం. అది కూడా కరెక్ట్. అంతే కదా. టైం లైన్ లోపల మనకు చెయ్యాలి అని ఉంటుంది అనుకో, ప్రెషర్ చేస్తాం. బట్ ప్లానింగ్ ఇంపార్టెంట్. ఎందుకు ప్లానింగ్ ఇంపార్టెంట్ అంటే నీకు ఇచ్చింది ఎన్ని గంటలు, 2 hours. ఈ 2 hours ఎలా ప్లాన్ చేసుకో, ఒక 1/2 hour ప్లాన్ చేసుకుంటే 1.5 hour ఈజీగా చేయొచ్చు. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే ప్లానింగ్ చేయడంలో ఫెయిల్ అయిపోతారు. ఓకే. ఓకే. సో ఉంటుంది, ఐటీలో చాలా ప్రెషర్ ఉంటుంది. దానికి ఆ బస్ట్ కావడం కోసం, స్ట్రెస్ బస్ట్ కావడం కోసం ఒకరొకరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. సో ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్నాయి కదా చాలా కంపెనీస్లో. సో అంటే మీ నెట్వర్క్ నుంచి ఏం అర్థం అవుతుంది మీకు? అంటే లైక్ ఎంత సఫర్ అవుతున్నారు, ఏం జరుగుతుంది? అంటే ఇదే విషయాన్ని మా గ్రూప్లో డిస్కస్ చేస్తున్నప్పుడు, ట్రెడిషనల్ బ్యాంకింగ్ నుంచి ఏటీఎంకి వచ్చినప్పుడు, ఆన్లైన్ వచ్చినప్పుడు మా బ్యాంక్లో జాబ్స్ అన్నీ పోతాయి. బ్యాంక్లో ఇప్పుడు ఏటీఎం పైసలు ఇస్తుంది, ఏటీఎం పైసలు తీసుకుంటుంది, మన డిపాజిట్. బ్యాంక్లకు పనే ఉండదు అనుకో. బ్యాంక్లకు ఏమైనా బిజినెస్ తగ్గిందా ఇప్పుడు? అవును, రన్ అవుతుంది. బ్యాంక్లో ఏమైనా ఎంప్లాయ్మెంట్ తగ్గిందా? రన్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ట్రాన్సిషన్ టైం ఉంటుంది కదా, కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. ఓకే. ఏఐ ఎరా నడుస్తుంది ఇప్పుడు అంతా. సో ఒక డిటిపి ఆపరేటర్ చేసే పని ఇంట్లో కూర్చొని చేసేసుకుంటాం. ఒక డేటా ఎంట్రీ చేసే పని చేసేయచ్చు ఒక కామన్ మ్యాన్ కూడా. కొంచెం ఈ ట్రాన్సిషన్లో స్ట్రగుల్ అవుతారు. బట్ నా సిన్సియర్ సజెషన్, రిక్వెస్ట్ ఏంటంటే 2 approaches. ఒకటి, టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ అనే పదం ఉంటుందో చాలా డేంజర్. నా మేనేజర్ బాగున్నాడు, నేను బాగున్నాను, ఓకే, నా టెక్నాలజీ బాగుంది, నా క్లయింట్ బాగుంది, అలా సడన్ నేను మన లాస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగుంది, రేపు పొద్దునే ఒక 1 weekలో డెలివరబుల్స్ ఇవ్వాలి అది ఇది అనుకున్నాం. ఒక రోజు మంచి కాల్ పెట్టేసి సారీ అండి ప్రాజెక్ట్ పోయింది మనకి అని చెప్పారు. జరుగుతాయి, హ్యాపెన్స్. కరెక్ట్. సో దీంట్లో ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, డెఫినెట్గా పెరుగుతాయి. కాకపోతే ఈ ట్రాన్సిషన్ టైం అంటే ఏదైతే ఇది ఉందో, R&D టైం ఏదైతే ఉందో, టైంలో కొంచెం లే ఆఫ్స్ ఉంటాయి. ఓకే. దీనికి మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాబ్ పోతుంది, జాబ్ మీ నెట్వర్క్ లో లే ఆఫ్స్ అయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు కాదు, లాస్ట్ 5-6 years నుంచి. మరి వాళ్ళు ఈఎంఐస్ కానీ అట్లాంటి ఉంటే ఎట్లా బేర్ చేస్తున్నారు? కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళు లే ఆఫ్ అయిన వాళ్ళు ఇంట్రెస్టింగ్లీ ఒక కంపెనీ నుంచి ఒక ఆయన లే ఆఫ్ అయ్యాడు. X ప్యాకేజ్ కి లే ఆఫ్ అయ్యారు. ఇంకో కంపెనీ 2x ప్యాకేజ్ ఆఫర్ చేసింది. ఓకే. ప్లస్ ఒక 5% అడిషనల్ బోనస్, జాయినింగ్ బోనస్ ఇస్తాను. అదృష్టం కూడా ఉంటాయి అట్లా. ఓకే. సెకండ్ వచ్చేసి ఇట్లాంటి వాళ్ళు సరే ఎండ్ ఆఫ్ ద ఐటీ, నేను ఇక ఐటీలో సర్వే కాలేను అనుకునే వాళ్ళు బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. కొందరు వేరే రూట్లో కూడా వెళ్ళారు, డొమైన్ చేంజ్ చేసుకున్నారు వాళ్ళు లేదా ఓన్గా ఐటీ ఫార్మ్స్ కూడా రన్ చేస్తున్నారు. అట్లా కూడా ఉన్నారు. కాకపోతే జాబ్ ఖచ్చితంగా ఉంటుంది, నాది కంపెనీ, నేను ఈ కంపెనీకి ఉంటాను, లైఫ్ లాంగ్ ఉంటాను అనే ఆలోచన ఏదైతే ఉంటుందో అది మానుకోవాలి. అది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్ టు దెమ్. కంపెనీ మనం లాయల్గా చూడాలని చూస్తుంది, వాళ్ళకి రెవెన్యూ లేని ఎక్కడ పెడతాం. ఈవెన్ టీసీఎస్ లాంటి కంపెనీని లే ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఏ కంపెనీ ఎక్సెప్షన్ కాదు. యా కరెక్ట్. ఇప్పుడు చిన్న కంపెనీస్ కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న కంపెనీస్లలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు. ఎందుకు అంటే వీళ్ళు బిడ్డింగ్ చేస్తున్నారు, తక్కువ కోటింగ్ చేసుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, యా లేదా వీళ్ళే ప్రోడక్ట్స్ డిజైన్ చేస్తున్నారు, అలా కూడా ఉన్నాయి. మరి అందుకని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలే కాదు, చిన్న కంపెనీస్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్యాకేజ్ బాగా ఇస్తున్నారు. అవును నిజం. సో ఒకటి ఈ ఐటీలో ఉండాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. కరెక్ట్. లేదు నేను టెక్నాలజీని అప్గ్రేడ్ అవ్వలేను అనుకుంటే బెటర్ ఏదో ఒకటే ఎండికట్ చెప్పేసి కొత్త లైన్ ఆఫ్ బిజినెస్ని ఎన్నుకోవడం. కరెక్ట్ కరెక్ట్. దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. మా దాంట్లో అయిన వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు నా దృష్టికి వచ్చిన వాళ్ళకి కాల్ చేశాను నేను. ఓకే. చేసి హౌ ఆర్ యూ ఫీలింగ్ భయ్యా? ఓకే. భయ్యా మాకు ఆల్మోస్ట్ 3 months నుంచి ఇండికేషన్ వచ్చేస్తుంది. మెంటల్లీ డిసైడెడ్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. మెంటల్లీ డిసైడెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి నువ్వు మెంటల్గా డిసైడ్ అయిపోయినావు అనుకోండి, విల్ నాట్ గో ఫర్ ద ఎక్స్టెంట్. మీరు ఇందాక లోన్స్ అని చెప్పేసి మెంటల్లీ డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారు. ఒకటి ఖర్చులు తగ్గించుకోవడమా, లేకపోతే మన సేవింగ్స్ నుంచి బయటికి రావటమా, ఈ నెక్స్ట్ వర్క్ అయితే సర్వైవ్ అవ్వాలి కదా. సో మెంటల్లీ డిసైడెడ్. నాకు తెలిసి మాక్సిమం ఐటీ ఎంప్లాయీస్ ప్లాన్డ్ గానే ఉంటారు. అంటే ఇప్పుడు కొత్తగా జాబ్స్ ఎక్కే వాళ్ళని పక్కన పెట్టేస్తే, అంటే లైక్ జెన్జీ వాళ్ళు అంటున్నారు కదా, లైక్ వాళ్ళంతా ప్లాన్డ్ గా లేరేమో. బట్ లాస్ట్ 10 years నుంచి చేసిన వాళ్ళైతే ఎవ్రీవన్, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ప్లాన్డ్ గానే ఉన్నారు. మీకు చాలా వరకు ఏమైపోతుందంటే ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు. ఒకటి ఇప్పుడు మనము అంటే నేను ఐటీలో ఉండబట్టి ఆల్మోస్ట్ 20 years. ఓకే. ఫస్ట్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పేరెంట్స్ ఏం చేస్తారు ఫస్ట్ అంటే ఒక ఇల్లు కొనిస్తారు. ఇల్లు ఉండాలంటారు, ఖచ్చితంగా ఉండాలి అంటారు. ఇల్లు ఉండాలి అన్నప్పుడు ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. అవును. అండ్ ఒకటేసారి మనం పే చేయలేము కూడా, మొత్తం దానికి పే చేయలేము. సో అప్పుడు నేను 10 years బ్యాక్ తీసుకున్న ఈఎంఐ ఇస్ నాట్ ఈక్వల్ టు నౌ. ఎగ్జాంపుల్, నేను అప్పుడు ఒక 20 లక్షలు తీసుకున్నాను అనుకోండి, 20,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అప్పట్లో 20,000 ఎక్కువ, కానీ ఈ రోజుల్లో 20,000 తక్కువనే. కరెక్ట్, తక్కువనే. సెకండ్ వచ్చేసి మనకి ఎట్లా గ్రాట్యుటీ వస్తుంది, ఒక 5 years 6 years పని చేస్తే కొద్దిగా అమౌంట్, ఈఎఫ్ అమౌంట్ వస్తుంది. మనం చేసుకున్న సేవింగ్స్ మా దాంట్లో. సో ఈఎంఐ ఇస్ బెటర్. ఈఎంఐ ఇస్ ఆల్వేస్ బెటర్. కానీ దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు ఒక హోమ్ అనేది డెఫినెట్. ఒక నువ్వు లగ్జరీస్ మీద పెడుతున్నావు, ఒక యాపిల్ ఫోన్ కొనడానికి ఈఎంఐ కొన్నావు, ఆల్ ఆఫ్ సడన్ జాబ్ పోయింది, దాని మీద రిటర్న్స్ ఏంటి? సో ఎక్కడ పెడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే బ్యాక్ టు ద ఆన్సర్, బ్యాక్ టు ద క్వశ్చన్. ఈ ప్రిపేర్డ్గా ఉన్నారు, అట్లీస్ట్ నెక్స్ట్ 1 year నేను సర్వే వెళ్తాను. మా దాంట్లో గ్రూప్ మెంబర్స్ కొంతమంది అడ్వైజర్స్ ఇస్తుంటారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెరీ గుడ్. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టు, స్టాక్స్ లో పెట్టు, ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయి. విజేందర్ అని చెప్పేసి మా గ్రూప్ మెంబరే, చాలా మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్. వెరీ గుడ్. కొన్నిసార్లు మేము గెట్ టుగెదర్స్ గ్యాదరింగ్స్ చేస్తూ ఉంటాం. తనంతలో తను వాలంటీర్కి వచ్చేసి ఒక కౌంటర్ పెట్టుకొని, నేనేమన్నా మీకు ఫైనాన్షియల్ గా అడ్వైస్ ఇవ్వగలుగుతానా, నువ్వు పాలసీ నా దగ్గర తీసుకుంటావా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటావా నీ ఇష్టం పై, నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, టర్మ్ పాలసీ ఉందా, లేకపోతే లిటరల్లీ పెద్దన్న ఎట్లా ఏ విధంగా తిడతాడో, లేకపోతే అమ్మాయిని ఏ విధంగా తిడతాడో ఆ విధంగా తిడతాడు. రేపు జాబ్ పోతుందిరా బయట, ఇది ఏం చేస్తావు నువ్వు? అంటే మీ నెట్వర్క్ అనేది ఒక ఫ్యామిలీ లాగా. ఫ్యామిలీయే. ఇప్పుడు నా కోసం ఆలోచించాల్సిన అవసరం తనకేంటి? కరెక్ట్. మా బామ్మాటి కోసము ఉందా అని అడిగాడు, లేదు అని. నేను నాకు ఫోన్ నెంబర్ ఇన్ని మాట్లాడుతూ, తను ఒక ఐటీ ఎంప్లాయ్. అంటే ఐటీలో ఉన్న రోజులు గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఇట్లాంటివి వస్తాయి. ఒక్కరోజు జాబ్ పోతే ఏంటి పరిస్థితి? ఒక్కటే రోజు, లేదా ఈ కంపెనీ వదిలిపెట్టి ఈ కంపెనీ వాళ్ళు సడన్ గా ఆ రోజే ఏమన్నా ఇది జరిగింది. ప్రాక్టికల్ గా జరిగింది ఒక దగ్గర, మా దగ్గర. ఒకసారి కార్ పుల్లింగ్ లో మేము వెళ్తూ ఉంటే ఆయన కొత్త కంపెనీ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఈయన కార్ లో వెళ్తున్నాడు, చిన్న దెబ్బలేవో చిన్న తాకినాయి. ఏమైంది భయ్యా అంటే, కొత్త కంపెనీ ఇన్సూరెన్స్ రాలేదు, పాత కంపెనీ అయిపోయింది, నేను లాస్ట్ వర్కింగ్. సో కాబట్టి తను చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా ప్లాన్డ్ గా ఉండాలి అని చెప్తాను. అది కూడా చెప్తూ ఉంటారు తను, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, బెటర్ ఏముంటుంది. అఫ్ కోర్స్ ఒక్కోసారి మన ఇన్వెస్ట్మెంట్ రాంగ్ కూడా కావచ్చు. అంటే వాళ్ళు కూడా సెల్ఫ్ రీసెర్చ్ చేసుకోవాలి కదా. డెఫినెట్లీ బ్లైండ్ గా పెట్టడం అనేది రాంగ్.
రాంగ్. అంతే. చాలా wrong. మనం అవతల వాళ్ళు ఏందంటే వాళ్ళు మనకు ప్లాన్స్ ఇస్తారు. అవును. కానీ ఆ ప్లాన్‌ని మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని చేసుకుంటే బెటర్. కరెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్ వేరు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదో గూగుల్‌లో కొట్టేస్తారు. అవును. ఇక్కడ పెడితే బాగుంటుంది. ఇట్లా కొంతమంది నేను చూసాను. హ్మ్. ఎందుకు అంటే అంత వర్త్ కూడా కాని దాన్ని హ్మ్. ఏదో హెచ్ఎండిఏ ఉందని చెప్పేసి 25,000, 30,000 గజం లెక్కన కొన్నారు. హ్మ్. హ్మ్. ఈ రోజు చూస్తే దాని వాల్యూ 12,000, 13,000 కూడా లేదు. పడిపోయింది. పడిపోయింది. లేనిదాన్ని అనవసరంగా పెట్టారు అక్కడ. యాహ్! పడిపోవడం వదిలిపెట్టేస్తే లేనిదాన్ని అనవసరంగా పెట్టారు. సో అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్. యాహ్! అండ్ యాక్చువల్‌గా ఏందంటే జనరల్ టాక్ ఇది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది గదా! రియల్ ఎస్టేట్‌కి బలం ఐటీ ఎంప్లాయీసే. బలహీనత కూడా ఐటీ ఎంప్లాయీసే. ఇప్పుడు లే ఆఫ్స్ అంటున్నారు కదా! ఈ లే ఆఫ్స్ అనేది భయం వల్ల కూడా సో, ఇప్పుడు హైదరాబాద్‌లో మనం చూస్తే అంటే తెలుసు కదా రేట్స్ అనేవి ఎట్లున్నాయి, ప్రైస్ అనేవి. చాలా వరకు ఏంటంటే ఈ ఐటీ మీదనే డిపెండ్ అయ్యి మిగిలిన బిజినెస్ ఉంటది అంటారు. అవును. ఐటీ వాళ్ళే స్పెండ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. యాహ్! కరెక్ట్. వాళ్ళు కొంచెం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు మినిమం సాలరీసే 70,000-80,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అవును. ఇవి ఒక్కొక్కసారి 1 crore ప్యాకేజ్ వరకు కూడా వెళ్తాయి. అవును. సో వాళ్ళే కొనగలుగుతారు ఎక్కువ. నిజం. కాబట్టి వాళ్ళది ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ రేషియో తీసుకుంటే కూడా హైదరాబాద్ బెంగళూరు అని ఏరియాలో వాళ్ళది రేషియో ఎక్కువ, అఫోర్డబిలిటీ ఎక్కువ. అవును. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ వుడ్ బి ఇంట్లో పేరెంట్స్ చెప్పినా ఎవరు చెప్పినా అరే ఇల్లు కొనుక్కోరా ఓ ప్లాట్ కొనుక్కోరా పడి ఉంటుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా వస్తుంది అంటారు. తర్వాత బంగారం అంటారు. ఇంటి వాడేయండి అంటారు కదా. ఇంటి వాడేయండి అంటే ఫస్ట్ ఇల్లు ఉండాలి. ఇప్పుడు పెళ్లి సంబంధానికి పోయినప్పటికి కూడా కాదు ఫస్ట్ అడిగేది అదే అంతే, ఇల్లు ఉందా అని అడుగుతారు. పొలం ఏమైనా ఉన్నాయా భూములు ఏమైనా ఉన్నాయా అంటారు. సో ఆడవాళ్ళు అయితేనేమో బంగారం అడుగుతారు. సో అట్లా డెఫినెట్లీ వీళ్ళు రియల్ ఎస్టేట్ బాగుంటేనే మిగిలిన బిజినెస్ ఉంటాయి. కరెక్ట్ అంతే. ఐటీ రియల్ ఎస్టేట్ బాగుంటేనే మిగిలిన అన్ని కూడా అవుతాయి. ఇప్పుడు జరిగిన లే ఆఫ్స్ తోటి అందుకని మీరు మార్కెట్ చూస్తే కొంచెం ఆలోచిస్తున్నారు. మీరు ఇందాక సేవింగ్స్ మోడ్ కొంతమంది ఫస్ట్ లో ఏం కాదురా అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఓకే లేదు మనం ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఈఎంఐస్ విషయంలో కూడా ఒక భయం ఉంటది. లైక్ మనం ఈఎంఐస్ వెళ్దామా లేకపోతే కొంచెం ఇంకొంచెం లంసం మనం ఏర్పాటు చేసుకుందాం అన్నట్టు ఉంటది. తగ్గించుకుంటున్నారు వాళ్ళ స్పెండింగ్స్ చాలా తగ్గించుకుంటున్నారు. ఇట్స్ బెటర్ ఫర్ గుడ్ ఓన్లీ. చాలా బెటర్. అంటే ఒక దానికి ఎంత అవసరమో అంతే పెట్టడం తగ్గించుకుంటున్నారు. అంటే ఇది వరకు ఏమైపోయిందంటే ఒక హైప్ క్రియేట్ చేశారు. ఓకే ఔటర్ రింగ్ రోడ్ కు అవతల 30 కిలోమీటర్ల దూరంలో 50,000 గజం. ఇజ్ ఇట్ ప్రాక్టికలీ ట్రూ? ఎకరాల లెక్కలు అమ్మాల్సిన భూమి వాడు ఎక్కడో ఎన్ఆర్ఐ యుఎస్ లో కూర్చొని పెద్ద ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇది 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల అవతల అని చెప్పి ఉంచుకొని 5,000 10,000 పెట్టాల్సింది కాస్త 50,000 పెట్టారు. అంటే ఇంపల్స్ బయింగ్. కరెక్ట్. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు ఎఫోర్డ్ చేయలేని స్థితికి వస్తుంది అనమాట. 100%. అంటే కొంచెం వాళ్ళు మార్కెట్ ని అనలైజ్ చేసుకొని లైక్ దాని వర్త్ ఎంతో కనుక్కొని ఆ రకంగా పెడితే తప్పేం లేదు. మార్కెట్ తోటి ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఒక్కోసారి ఈ మీడియేటర్స్ కావచ్చు లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ కావచ్చు ఏం చేస్తాయంటే హైప్ ని క్రియేట్ చేస్తాయి. దీనికి దగ్గరలో ఉంది దానికి దగ్గరలో ఉంది ఇది ప్రపోజ్డ్ ఈ రోడ్డు ఆ రోడ్డు అని చెప్పేసి. ఇంకా ఐటీ ఎంప్లాయీకి వాళ్ళు సేల్ చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు ఎవ్రీడే కాల్ చేస్తారు. అంటే ఈజీగా సేల్ చేయగలిగేది ఐటీ ఎంప్లాయీ. 5,000 50,000 కొంటే ట్రూ ఈజీగా సేల్ చేయగలిగేది ఐటీ ఎంప్లాయీకి. ఎందుకంటే అఫోర్డబిలిటీ ఉంది తనకు, అఫోర్డబిలిటీ ఉంటుంది, చేయగలుగుతారు. అంటే కొంతమంది అందరని చెప్పను చాలా వరకు ఏం చేస్తారంటే ఆ గ్రౌండ్ లెవెల్లోకి రారు. వాళ్ళు కొనొచ్చా అన్న ఆలోచన ఉండదు. వీళ్ళకి దగ్గర ఉంది పెట్టొచ్చు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్పెషల్లీ మీరు ఢిల్లీలో పనిచేసిన వాళ్ళు కానీ ముంబైలో పనిచేసిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారనుకోండి ఒకటి 2 crores విల్లా అంటే కొనేస్తారు. ఎందుకు అక్కడ 5 crores ఉంటుంది. కానీ ఇక్కడ 2 crores మనకి ఎక్కువ. కరెక్ట్. ఇంత దానికి ఎందుకురా 200 గజాల దానికి 2 కోట్ల. అవునను. ఓకే సో అట్లా వచ్చి కూడా మన దగ్గర రేట్స్ పెరిగినాయి. చెన్నైలో పనిచేస్తున్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఆమె అంటుండే మీరు వచ్చినాకనే మా ఆటో రేట్లు అవన్నీ పెరిగినాయండి అని. అంటే మనం ఏం చేస్తామంటే ఇచ్చేస్తాం 20 రూపీస్ 25 రూపీస్ ఇచ్చేస్తాం. కానీ ఒక్కొక్కసారి ఏమైతే 17 రూపాయలు 18 రూపాయలకు 20 రూపాయలకు తేడా ఉంటుంది. ఆ మైన్యూట్ గ్యాప్ మనం అబ్జర్వ్ చేయాలి. అందుకనే మన పెద్దవాళ్ళు యాక్చువల్ గా బార్గెన్ చేస్తారు.
సో బార్గెన్ చేసినప్పుడు ఏమైతుందంటే మార్కెట్ ఏదైతే నీడ్ ఉంటది కదా, మార్కెట్ నీడ్ ఆధారంగా ఆ ప్రైసెస్ అనేవి బ్యాలెన్స్ అయితుంటాయి బ్యాలెన్స్ అనమాట. అవుతుంది. మనం బార్గెన్ చేయకపోతే ఆబ్వియస్‌గా అంటే సరే నా దగ్గర డబ్బులున్నాయి. నేను పెట్టేసిన డబ్బులు. కాకపోతే అక్కడ పూర్ పీపుల్ ఉంటారు. లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళు Compulsory. స్ట్రగుల్ అయితుంటారు. అవును. సో వాళ్ళు ఎఫోర్డ్ చేయలేని స్థితికొస్తది. 100%. యాహ్! యాహ్! సో అదొకటి ఆలోచించాల్సిన విషయం చాలా. అవును. అసలు అంటే ఈ దానికి ఇంత రేట్ పెట్టొచ్చా? కరెక్ట్. కొంచెం అనాలిసిస్ ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు మీరు చెప్పింది ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి వాళ్ళు. డెఫినెట్లీ పాటిస్తారు. ఎందుకంటే ఈ లే ఆఫ్స్ అండ్ ఇంకోటి ఈ అన్సర్టనిటీ పీరియడ్ వచ్చింది కదా! అవును. సో ఇదొకటి మంచి ఎడ్యుకేషన్ ఇది. డెఫినెట్‌గా మా గ్రూప్‌లో చూస్తున్నాం కదా! ఎందుకురా అక్కడ పోయి స్పెండ్ ఎందుకు చేస్తావు అంత? దీని పక్కనే ఇది ఉంటది బాగుంటది. యాహ్! యాహ్! కరెక్ట్. సో అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది రకరకాలుగా వచ్చింది. లైక్ ఓన్లీ అంటే ల్యాండ్ పైననే కాకుండా హ్మ్. ఈవెన్ చాలా మంది ఇప్పుడు స్టాక్స్‌లలో కూడా అటువైపు కూడా వెళ్తున్నారు. అంటే లిక్విడ్ ఉంటే. అంటే ఐఎమ్ నాట్ ద ఎక్స్‌పర్ట్. కాకపోతే నేను అడ్వైజెస్ వినే దాని ప్రకారం ఏంటంటే, నీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడైనా సరే హ్మ్. డివైడ్ చేయాలి వాటిని. యాహ్! డివైడ్ చేయాలి. కరెక్ట్. డివైడ్ చేయాలి. హ్మ్. కొన్ని ఎట్లా ఉంటాయంటే, నా దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి. హ్మ్. నేను క్యాష్ చేసుకోవాలంటే రేపు చేసుకోలేను. అవును. కరెక్ట్. హ్మ్. ఓకే. ఎస్పెషల్లీ నా పిల్లలు పెద్దవాళ్ళని అస్సలు చేయలేను నేను. హ్మ్. హ్మ్. ఓ నలుగురు సంతకాలు కావాలి, నలుగురు ఒప్పుకోవాలి, ఇవన్నీ కావాలి. అవును. గోల్డ్ ఉందనుకోండి, ఏ రాత్రైనా పోయి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అవును. సో అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, హ్మ్. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గాని వీళ్ళు గాని ఏం చెప్తారంటే, ఇమ్మీడియేట్ డైవర్స్ అవసరం చేసుకోవాలి. కోసం డైవర్సిటీ. హ్మ్. ఇమ్మీడియేట్ కోసం కొద్దిగా అవసరం. కరెక్ట్. లాంగ్ టర్మ్ కోసం కొంచెం అవసరం. హ్మ్. అవసరం ఉండదు. అంటే ఇన్సూరెన్స్‌లో అట్లాంటివి రిటర్న్స్ రావు. కానీ అవి అవసరమే. యాహ్! ఇప్పుడు యాహ్! చాలా కరెక్ట్. మంది ఏమనుకుంటారంటే, ఒక 30,000, 40,000 ఇన్సూరెన్స్ కట్టాలని అవసరం. మనకేమైతదిలే అనుకుంటాం. హ్మ్. హ్మ్. ఒక్కసారి ఒక హాస్పిటల్‌కి పోతే ఈ 3, తెలిసొస్తది. 4 ఏళ్లది తెలిసొస్తది. కరెక్ట్. కరెక్ట్. సో అట్లా అదే ఇప్పుడు మీరన్నట్టు ఏందంటే, ఈ లే ఆఫ్స్ వల్ల కొంచెం ప్రిపేర్డ్‌గా ఉన్నారు. హుహు. చాలా మంది ఏందంటే, నా వర్క్ నేనేమనుకుంటా అంటే, టుడే ఈజ్ మై లాస్ట్ వర్కింగ్ డే అనుకుంటా. ఓకే. అప్పుడు ఏమైపోతదంటే, ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళం మనం. ప్లాన్డ్‌గా యాహ్! ఉంటాం. కరెక్ట్. కరెక్ట్. చాలా ప్లాన్డ్‌గా ఉంటాం. అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ ప్రెషర్‌లో పడి, హ్మ్. ఈ కార్పొరేట్ వరల్డ్‌లో ఆ ప్రెషర్‌లో పడి ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతాం మనం ఒక్కోసారి. మేబీ. యాహ్! యాహ్! అంటే రేపు నా జాబ్ పోతే ఎట్లా? అంటే నీది కాని పనిని కూడా నువ్వు చేయాల్సొస్తది. అవును. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్‌లో ఒక 10 మంది ఉన్నారండి. 10 హ్మ్. మంది ఉంటే 8 మందిని లే ఆఫ్ చేశారనుకోండి. ఆ లోడ్ అంతా ఎవరి మీద పడతది? జాబ్‌ని సెక్యూర్ చేసుకోవడానికి కొంచెం సెక్యూర్ చేసుకోవడం ఎక్స్‌ట్రా కోసం నువ్వేం చేస్తున్నావు? హ్మ్. నీ పర్సనల్ లైఫ్‌ని కాస్త అక్కడ స్పెండ్ చేస్తున్నావు. స్పెండ్ చేస్తాం. 9 అవర్స్ పని చేయాల్సింది కాస్త 15 అవర్స్, 16 అవర్స్ పని చేస్తున్నావు. యాహ్! యాహ్! జరుగుతుంది. ఓకే. సో, చాలా ఇంపార్టెంట్ అది. ఐటీ కంపెనీ ప్రొఫెషనల్స్ లైక్ ఒక నెట్వర్క్ లాగా ఏర్పడడం అనేది ఎన్ని విధాలుగా ఒక లాభం చేకూర్చే విధంగా ఉందనేది అర్థమైతుంది. అంటే ఒక ఆర్టీసీ వాళ్ళకి యూనియన్ ఉంటది. యెస్. అవును. అన్ని బ్యాంక్ వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి. యూనియన్స్ ఉంటాయి. అవును. ఐటీ వాళ్ళకి యూనియన్స్ ఉండవు. ఓకే. టెకీరేడ్ ఈస్ వన్ యూనియన్. అంటే వాళ్ళు అఫీషియల్లీ ఐడెంటిఫైడ్ యూనియన్స్ ఏమి ఉండవు. అదే అంటే ఆఫర్ లెటర్‌లో క్లియర్‌గా ఉంటుంది ఏమనంటే, యూ ఆర్ నాట్ సపోజ్ టు ఫార్మ్ ఎనీ యూనియన్స్ అని. యూనియన్స్ అని. ఆఫ్‌కోర్స్ దానికి ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ వేరే. అన్ని వేరు. హ్మ్. కానీ ఇక్కడ మనకేంటంటే, ఓ యూనియన్ యొక్క అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. యాహ్! యాహ్! ఏంటంటే, సమ్మన్ ఈస్ దేర్ టు షేర్ మై ఎగ్జాక్ట్‌లీ. ఎమోషన్‌ని ఎమోషన్స్, షేర్ ఫీలింగ్స్, చేసుకోవడానికి. హ్యాపీనెస్. బీ ఇట్ అవును. హ్యాపీనెస్ ఆల్సో. యాహ్! యాహ్! కరెక్ట్. ఇప్పుడు నా మేనేజర్ నన్ను అప్రిషియేట్ చేసిండు అని చెప్పుకుంటే హ్మ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్. కరెక్ట్. సో, అప్రిషియేషన్స్ వచ్చేసి కింద ఓ 10 లైక్‌లు, 20 లైక్‌లు వచ్చినాయనుకో ఇంకా మోటివేటెడ్‌గా పనిచేస్తారు. కరెక్ట్. నిజం. ఆర్గనైజేషన్‌లో చేయడం వేరు. బయట యాహ్! నుంచి యాహ్! చేయడం ఇంకా వేరు. ఇంకా హ్యాపీనెస్ ఉంటది. సో, బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కరెక్ట్. గ్రూపు ఉండడం హ్మ్. అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లని చెప్పేసి టెక్కీరేట్ ఎక్కడ కూడా అగ్రెసివ్‌గా ఆర్గనైజేషన్స్ తోటి కొట్లాడడం ఇట్లా చేయలేదు ఇప్పటివరకు. అదే. కాకపోతే ఏంటంటే, ఓకే. యూ ఆర్ ఇన్ వన్ గుడ్ కమ్యూనిటీ అదే. అనే ఒక కరెక్ట్. ఒక మంచి పర్పస్ కోసము మీరొక నెట్వర్క్ లాగా ఏర్పడి ఎగ్జాక్ట్‌లీ. మీ వర్క్ మీరు చేస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఇది ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్. మా ఓకే. టెక్కీరేట్ మెంబర్ ఒకాయన రాత్రి 12 గంటలకేమో కాల్ చేశాడు. హ్మ్. కాల్ చేసి, "రగ్గారు మీ టెక్కీరేట్ మెంబర్‌లో నుంచి రేపటి నుంచి ఒకరు ఉండారండి" అన్నారు. హుహు. ఏమైంది నీకు? హుహు. ఏం చెప్పాలండి అసలు? నా మీద కోపమేమో అనుకున్నా నేను. నా మీద ఏమైనా ప్రాబ్లమా? హ్మ్. హ్మ్. మీరు కాదండి మా ఇంట్లోళ్ళతోటి గొడవ. అని తనేమో రేపటి నుంచి ఉండడండి అయ్యో! ఆహా! అని చెప్పేసి అసలు అది నమ్మాలా? లేకపోతే వేరే పరిస్థితిలో ఉండి కాల్ చేసిండా నాకర్థం కాలేదు. అప్పుడే ఫోన్‌ల 12 అయితుంది లిటరల్లీ. ఒక గంట. నైట్ 12:00. నైట్ 12:00. ఓకే. ఓకే. గంట, యాహ్! యాహ్! గంటన్నర సేపు మాట్లాడి, ఆహా! బాస్ వాళ్ళొక్కరోజు టైం ఇయ్యి. వాళ్ళొక్కరోజు టైం ఇయ్యి. హ్మ్. రేపు పొద్దున మీ మామయ్య గారితోటి నేను మాట్లాడతాను. అచ్చా! ఓకే. మీ మిసెస్ తోటి నేను మాట్లాడతాను. హుహు. చిన్న ఇష్యూ అది. కాకపోతే అట్లా ఏమైపోయిందంటే తను ఎక్కువ ఊహించుకున్నాడక్కడ.
అంతే అంతే. దాన్ని మల్టిప్లై చేసుకొని మైండ్‌లా అన్ని పాత ఇష్యూస్ అన్నీ అన్నీ తీసుకొచ్చేసి ఒక దాని మీద కలిపేసాడు. కలిపేసి అంతే. అయ్యేసరికి రేపు పొద్దున్నే నేను మాట్లాడతాను అన్నా. హ్మ్. మీ మామయ్య పొద్దున్నే ఫోన్ చేశాడు. హ్మ్. అంటే రాత్రి ఏదో ఆవేశంలో చేసినామనుకున్నాను. పొద్దున్నే చేశాడు. హుహు. మీరు రావాలండి, చెయ్యాలండి అన్నాడు. ముందు మీ మామయ్య నెంబర్ ఇయ్యి అన్నా. ఓకే. వాళ్ళ మామయ్యతోటి మాట్లాడినా. అదే టైంకి. నెక్స్ట్ డే ఓకే. మార్నింగ్. నెక్స్ట్ డే. నెక్స్ట్ ఓకే. డే. ఆ రోజు ఒక 1, 1½ అవర్. ఇవాళ ఒక్కరోజు టైం ఇయ్యి. ఓకే. ఇవాళ కాకపోతే రేపు నీ ఆప్షన్ నీకు ఎట్లాగో ఉంటది. నువ్వు డిలేయింగ్ ఇట్. యాహ్! యాహ్! నేనేం మార్చలేను. నువ్వు చేద్దాం అనుకుంది నువ్వు చేసేయి. ఓకే. ఓకే. హ్మ్. నెక్స్ట్ డే పోయి మాట్లాడినాక వాళ్ళ మామయ్యతోటి మాట్లాడాను. హుహుహు. నాన్న ఇట్లాంటి సర్కిల్ కూడా ఉందా మా వోడికి? వాళ్ళ మామయ్య. ఓకే. మావోడికి ఇట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని తన వర్షన్ తను చెప్పుకుంటూ వచ్చారు. ఓకే. ఓకే. నువ్వు చెప్పినావు కాబట్టి నేను మాట్లాడుతా తనతోటి అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాల్ రాలేదు. వాళ్ళ మామయ్య నాతో టచ్‌లో ఉంటారు. ఓహ్! అద్భుతం. అంటే సమ్‌వన్ ఈస్ దేర్ టు షేర్ మై ఫీలింగ్స్. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. నా గురించి ఎవడో ఒకడు ఆలోచిస్తున్నాడు. నాకు బాధొస్తే ఒకటి చెప్పుకోవడానికి ఉన్నాడు. నా ఫీలింగ్ ఉంటది చూడండి. చాలా ఇంపార్టెంట్. యాహ్! యాహ్! నీడ్ ఆఫ్ ద అవర్. అవి Need of the లేకుండానే hour. మీరు ఈరోజు పేపర్‌లో చూసినా, ఎక్కడ చూసినా కూడా అవును. ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతున్నారు. ఆ ఎక్స్‌ట్రీమ్ అనేది ఎందుకే? లైక్ అంటే కమ్యూనికేట్ చెయ్యక, చెయ్యక. లైక్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా చాలా మందికి ఫ్రెండ్స్ ఎందుకు వెరీ వాల్యుబుల్ పీపుల్ అంటే ఇందుకే అన్నమాట. లైక్ అంటే కొందరు ఫ్యామిలీతోని షేర్ చేసుకోలేనివి ఉంటాయి. రిలేటివ్స్‌తోని షేర్ చేసుకోలేనివి ఉంటాయి. షేర్ చేసుకోలేనివి చాలా ఉంటాయి. సో, అట్లాంటివి ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకున్నప్పుడు కూల్ డౌన్ అయితది చాలా అప్పటికి. వరకు, చాలా వరకు అంటే చిన్న చిన్న ఇదివరకు ఏమైతుందంటే ఓ బాబాయ్, పిన్ని, నాన్న, అమ్మమ్మ వీళ్ళంతా ఉంటుండే. ఒక కమ్యూనికేషన్ ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి ఒక రోజు పడుతుండే లెటరో అవో ఇవో వస్తాయి. అవును. ఈ రోజులో ఏమైపోయిందంటే ఆ ఆవేశంలో ఇంతకుముందు చేసినట్టు ఫోన్ చేసినట్టు చేస్తే అవతలోళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు నాకు చేసిండు కాబట్టి నేను ఓకే అన్నాను. కరెక్ట్. అదే వాళ్ళ ఫాదర్‌కో, వీళ్ళ ఫాదర్‌కో ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? అవునవును. ఇంకొకసారి ఏమైతదంటే ఆ మూమెంట్‌లా కొందరు ఎమోషనలైజ్ చేసేసి ఇంకా వాళ్ళని డిప్రెసివ్ ఆ లో సిట్యుయేషన్‌లో చేసేస్తారు. కూడా తీసుకొనెళ్తారు వాళ్ళు. హ్మ్. సో, అందుకే నెట్వర్కింగ్ అనేది చాలా చాలా నెట్వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. చాలా యెస్. ఇంపార్టెంట్. అది టెక్ కెరియర్‌లో లక్కీగా జరుగుతుంది. ఓకే. చాలా వరకు మా గ్రూప్‌లో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే ఈ బాండింగ్ పెంచడం కోసం కార్తీక్ ఎట్లాగో టాపిక్‌లో ఉన్నాం కాబట్టి, యాహ్! యాహ్! కరెక్ట్. ఈ బాండింగ్ పెంచడం కోసం మేము యాన్యువల్ డే అని చేస్తాం. యాన్యువల్ డే. ఇప్పటివరకు నాకు చాలా మంది గ్రూప్ మెంబర్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంత అంటే మా గ్రూప్ మెంబర్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో, వాళ్ళ స్పౌస్‌లు అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఓహ్! వెరీ గుడ్. వాళ్ళ పిల్లలు కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు. యాహ్! యాహ్! కరెక్ట్. ఉదాహరణకి నేను శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు. చప్పి శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకో, వాళ్ళ అబ్బాయి రఘుబయ్య అని పిలుస్తాడు నన్ను. ఓకే. తర్వాత రాహుల్ అని ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, రయ్య అన్న అని పిలుస్తారు. ఓకే. వాళ్ళ అమ్మ అన్న అని పిలుస్తుంది. అంటే ఆ బాండింగ్ ఉంటుంది. బాండింగ్ ఏర్పడుతది. సో ఇంటికి పోయినా కూడా, వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా తను రాహుల్ లేకపోయినా కూడా అనే కూర్చో చాయ్ తాగు అంటారు. యాహ్! కరెక్ట్. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా సరే ఈయన రాహుల్ ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు చేస్తారు ఉదాహరణకి. సో ఆ బాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది Correct. లేకపోయింది అనుకోండి, మనకు మిషన్స్‌కి తేడా లేదు. కరెక్ట్. నిజం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ గూడా నిజానికి చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ చూస్తే వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీ టెక్కిరైడ్ అనే సంస్థ మీ యొక్క అంటే లార్జర్ గోల్స్ ఏమున్నాయి? మీరు ఎడ్యుకేషన్ అని ఒకటి చెప్పారు. Hmm. అంటే దాని రిలేటెడ్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? టెక్కిరేట్ రిజిస్టర్ చేసింది 2 పాయింట్స్ బేసిక్‌గా. ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. ఎన్వైరన్మెంట్. ఓకే. చాలా ఇంపార్టెంట్. యాహ్! యాహ్! కరెక్ట్. ఎన్విరాన్మెంట్ ఎందుకు అంటే అది లేకపోతే హాస్పిటల్‌లో వండుకోవాల్సిందే మనం. యెస్. ఎగ్జాక్ట్‌లీ. పొల్యూషన్ గాని ఇవన్నీ కూడా చాలా పనులు చేసింది ఎన్విరాన్మెంట్ గురించి. సో మీరు ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ చేశారా? కూరగాయల మార్కెట్‌లో ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ కవర్లు వాడతారు. యెస్. కరెక్ట్. సింగిల్ యూజ్. ఓ బ్యాగ్ తెచ్చుకుంటాము. కానీ ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టి బయటికి తీయాలంటే బద్ధకం. అందుకని ఏం చేస్తారు, కవర్‌లో కట్టేసి పెడతారు. పెట్టేస్తారు. నెక్స్ట్ డే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని చెప్పేసి. అట్లా మనం కొన్ని ఏరియాస్‌లో చేసాం. ఓకే. 70-80% రెడ్యూస్ అయింది అక్కడ. కాకపోతే కోవిడ్ వల్ల మళ్ళీ హైజీన్ అనే పేరుతోటి మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఓహ్! యెస్. మీరు మన మైల్ ఫర్ ఎడ్యుకేషన్ చూసారా? అవును. దాంట్లో ఇక్కడ కూడా జస్ట్ ఆ ఫ్లెక్సీలు కొన్ని కూడా తప్పలేదు కానీ మిగిలినవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా చేస్తాం. అవును. అది స్టీల్ గ్లాసెస్ పెట్టారు. మన లీఫ్ చాయ్‌కేమో అది మడ్ ఏమంటారు? కుల్లెట్స్ చాయ్‌కి కుల్లెట్స్ అని మట్టివి గ్లాసులు పెట్టాము. అవును. పేపర్ ప్లేట్స్ కాకుండా, అంటే ఈ ప్లాస్టిక్ ఇవి కాకుండా మనం పేపర్ గ్లాసెస్ పెట్టిండ్రు. పేపర్ గ్లాసెస్ ప్లాస్టిక్ ఫ్రీ చేసినాం మొత్తం. అవును. వెరీ గుడ్. మీరు కవర్లు చూస్తే కూడా మనకు బయోడిగ్రేడబుల్ కంపెనీ వాళ్ళు ఒకరు ఉన్నారు. అచ్చా. ఆర్‌డిఎన్ అని చెప్పేసి ఓకే. వాళ్ళు మొత్తం స్పాన్సర్ చేస్తారు. అచ్చా. మీరు ఆ రోజు క్యాంప్స్ చూస్తే కూడా సోలార్ వాళ్ళు వచ్చారు చూస్తారు. సోలార్ వాళ్ళు వచ్చారు. సోలార్. ఓకే. సోలార్ ఎనర్జీ వాళ్ళు. ఓకే. సో
మనం ఎక్కడైనా సరే ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ని ప్రమోట్ చేయడంలో ఫస్ట్ ఉంటాం. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయంలో కానీ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కోసం చేస్తాం. ఓకే. మన దగ్గర కొంతమంది ఉన్నారు, సేవర్తి సురేందర్ గారు అని ఉంటారు. హుహు. వాళ్ళ సహాయంతో టెక్కిరేట్ కొన్ని వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఓహ్! ఓకే. సేవ్ వాటర్, హుహు. లేక్ క్లీనింగ్ మొన్న ఒకటి జిల్లలూడలో లేక్ క్లీనింగ్ చేశారా? జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర తోటి కలిపి ఈ 100 days ప్లాన్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర. అచ్చా! దాంట్లో ఆహా! భాగంగా అది చేశాము. ఓహ్! ఎక్కడైనా సరే అవకాశం దొరికింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈవెంట్ అయినా సరే ఏదైనా సరే మనం ఒక ఈవెంట్ చేస్తున్నాం అనుకోండి, హ్మ్. దీన్ని ప్లాస్టిక్ ఫ్రీ ఎట్లా చేయాలి కరెక్ట్. కరెక్ట్. మన ఆలోచన. ఎందుకంటే చెప్పడం బాగా చెప్తాం కానీ హ్మ్. ఆలోచన ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. అవునవును. సో అది చేస్తున్నాం, మనం ఎగ్జాంపుల్స్గా ఉంటున్నాం. హుహు. అట్లా మన దాత్రి ఆర్ ఫౌండేషన్ అని ఉంది ఒకటి. హుహు. వాళ్ళు హరిణి వనసలి దగ్గర ఆ కెమికల్స్ అన్ని తీసుకెళ్లేసి ఆ డీర్ పార్క్ లో కలిపేస్తున్నారు నాలాగా. ఓహ్! వాళ్ళు మనం రిక్వెస్ట్ చేశారు, మీ సపోర్ట్ కూడా కావాలని చెప్పేసి. హుహు. వాళ్ళు వేసింది ఏంటి జస్ట్ అంటే మీడియా అటెన్షన్ కోసం, దానికోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. హుహు. సపోర్ట్ కావాలని మనం చేసాం, మన ప్రయత్నం మనం చేసాం. ఓకే. లక్కీగా ఆ రోజు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఎస్టీపీ ఒకటి ఇన్స్టాల్ చేసి అది వర్కింగ్ మోడల్లో ఉంది. ఓకే. ఇట్లా మనం ఎక్కడైతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉంటుందో హ్మ్. అక్కడ ఖచ్చితంగా మనం ఉంటాం. ఇప్పుడు మీరు ఓకే. చలివేంద్రం వెళ్ళారు అన్నారు కదా, హ్మ్. చలివేంద్రం దగ్గర అక్కడ కూడా క్లాత్ బ్యానర్సే ఉంటాయి. అవును. అవును. క్లాత్ క్లాత్ బ్యానర్స్ బ్యానర్స్ ఉంటాయి. ఉంటాయి. అవునవును. సో కరెక్ట్. 99% మనం ఏం చేస్తామంటే మన యాక్టివిటీస్లలో హ్మ్. ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండేది చూస్తాం. వెరీ గుడ్. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే ఆస్తి ఎన్వైర్న్‌మెంటే. మీరు ఎప్పుడైనా ఇల్లు కడుతున్నప్పుడు హ్మ్. శంకుస్థాపన కట్టే మొదలు జేసీబీ పెట్టి తీస్తా ఉంటారు, గుంత చేస్తుంటారు. అవును. కొన్ని లేయర్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంది దాంట్లో, యెస్. నిజం. కొన్ని లేయర్స్ ఆఫ్ ప్లాస్టిక్. అండ్ అవును. నేను సరదాగా మా వాళ్ళకి చెప్తూ ఉంటాను, అంటే ఎవరికైనా ఇట్లా అవేర్నెస్ చేయడంలో. తాత 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 ఆస్తి ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ కవర్లేరా అని చెప్తాం. హ్మ్. కరెక్ట్. వాళ్ళు వదిలిపెట్టినవి కదా ఇవన్నీ. అవునవును. అది ఈరోజు మైక్రో ప్లాస్టిక్ గా కన్వర్ట్ అయిపోయి మన కరెక్ట్. రక్తంలో కూడా కలిసిపోయి అవును. ఈరోజు స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి కారణం ప్లాస్టిక్. ప్లాస్టిక్. కరెక్ట్. అవాయిడ్ చేయలేమా అంటే 90% అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్. 90% చేయొచ్చు. చేయొచ్చు. 10% అంటే తప్పదు కొన్నిసార్లు. హ్మ్. అట్లీస్ట్ అంటే మెల్లిమెల్లిగా ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్నోవేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు. వస్తున్నాయి. అవును. చాలా వరకు వస్తున్నాయి ఇన్నోవేషన్స్. హ్మ్. ఇది కూడా ఒక ఛాలెంజ్ కూడా కావచ్చు, ఒక ఆపర్చునిటీ కూడా కావచ్చు కొత్తగా వస్తున్న వాళ్ళకి. ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కోసము ఇప్పుడు బయోడిగ్రేడబుల్ కవర్స్ వస్తున్నాయి. అవును. హ్మ్. కాకపోతే దాని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. బట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని గురించి. చేయాలి. దాని గురించి జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్. సో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కోసం చేస్తూ ఉంటాం. హుహు. టెక్కీ రేట్ మీరు లాంగ్ టర్మ్ గోల్ అడిగారు కదా. హ్మ్. ఎక్కడ కూడా ఒక స్కూల్ని కానీ ఒక దీన్ని కానీ ఓన్ చేసుకోదు, హ్మ్. హ్మ్. అడాప్ట్ చేసుకోదు. హ్మ్. హ్మ్. అక్కడ పని చేసేసినామా వచ్చినామా, అంతే. మళ్ళీ అవసరం అంటే మళ్ళీ పోతాం, మళ్ళీ పని చేస్తాం. కరెక్ట్. టెక్కీ రైట్ మీరు ఆప్షన్ చూస్తే ఫర్ ఏ బెటర్ సొసైటీ. అంతే. మన ఒక రిక్వెస్ట్ వచ్చింది మనకు, ఏమని స్పోర్ట్స్ పర్సన్ వర్క్ ప్రో స్పోర్ట్స్ అని ఉంటాయి, హ్మ్. హ్మ్. ఒకరు రిప్రజెంట్ చేస్తున్నారు. హ్మ్. తనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అరౌండ్ 2 lakhs కావాలి. ఓకే. టెక్కీ రేట్ సపోర్ట్ చేసింది తనకి హుహు. ఇంటర్నేషనల్ లో ఆడడానికి. హుహు. సో ఈ రోజు కూడా ఒకటి వచ్చింది, హుహు. తొందరలో మీకు పంపిస్తున్నది. ఈ రోజు ఓకే. సర్వే అయింది కాబట్టి ఇంకా కాలేదు. హుహు. మొత్తం ఒక ఉమెన్, ఒక హ్మ్. లేడీ స్పోర్ట్స్ పర్సన్ గర్ల్స్ కి ట్రైనింగ్ ఇస్తూ హుహు. తనని వాళ్ళని నేషనల్ లెవెల్లో ఆడిపోయారని ఆలోచన. ఏ చాలా స్పోర్ట్ పెద్దది. అది? వెయిట్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్. ఓకే. పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్. ఓకే. ఖ్యాతి పాలడుగు అని చెప్పేసి హుహు. కోదాడులో ఉంటారు. ఓకే. మన వాళ్ళు నిన్న సర్వేకి వెళ్ళొచ్చారు. హుహు. అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి హ్మ్. కొంతమంది ఆడపిల్లలను సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం అనమాట. హుహు. సో దానికోసం ఒక రిక్వెస్ట్ కూడా వచ్చింది, దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం మనం. వెరీ గుడ్. మైల్ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మైల్ ఫర్ ఎడ్యుకేషన్ లో సేవా భారతి ఆర్గనైజేషన్ చాలా బాగా చేస్తుంది. ఓకే. స్లమ్ ఏరియాస్లలో హుహు. వాళ్ళు అభ్యాసిక అని ఒక ప్రోగ్రామ్ చేస్తారు. హుహు. మీరు ఒకవేళ స్లమ్ ఏరియాస్ లో పిల్లల్ని కానీ కొంచెం వదిలిపెట్టారు అనుకోండి, హ్మ్. వాళ్ళు చాలా చాలా వాటికి డైవర్ట్ అవుతారు. ఎందుకంటే సమాజంలో చాలా మంది రెడీగా ఉన్నారు, అవునవును. కరెక్ట్. నిజం. నెగిటివిటీ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది. యెస్. సో తీసుకుని రెడీగా ఉన్నారు. సేవా భారతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక వాలంటీర్ని ఐడెంటిఫై చేసి హుహు. ఆ వాలంటీర్ బేసిస్ లో ట్యూషన్ సెంటర్ రన్ అవుతుంది. ఓకే. దానికి మనకు సపోర్ట్ చేయమని ఇచ్చారు. మనం హుహు. చేయాలనుకుంటే ఇంటర్నల్ గా ఫండ్స్ రైజ్ చేసేసి వాళ్ళకు ఎక్స్ అమౌంట్ ఇవ్వచ్చు. కానీ ఈ కాజ్ ఇంపార్టెంట్, అందరికీ తెలియాలి అందరికి తెలియాలి. తెలియాలి హ్మ్. అనే ఉద్దేశంతో రన్ ఫర్ మైల్ ఫర్ మైల్ ఫర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్. తీసుకున్నాం. ఓకే. దానికి మాకు నాగరాజ్ అని చెప్పేసి సైక్లిస్ట్, తనకు చాలా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. హుహు. కాశ్మీర్ టు కన్యాకుమారి రేపు కూడా ప్లాన్ చేస్తున్నాడు ఒకటి పెద్దది. ఓకే. కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు హుహు. ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ టీం అంతా కూడా కలిసి. హుహు. సో ఎక్కడ అవసరం ఉందో అక్కడ టెక్కీ రైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. జెన్యూన్ రిక్వెస్ట్ అయితే హుహు. లక్కీగా మా ఉద్యోగాలన్నీ బాగుంటే హుహు. ఫండ్స్ కి ప్రాబ్లం లేదు.
ఈ సో రోజు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ వర్క్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందా? లైక్ ఎప్పుడైనా ఒక చిన్న ప్రోగ్రామ్‌కి? అంటే ఒకటండి, మేమేం చేస్తామంటే మా టీమ్ అంతా కూడా నాలాగానే సేమ్. హుహు. ప్రమోషన్స్ కోసం ఎక్కడ ఎంటబడరు. హ్మ్. గవర్నమెంట్ ఓకే. దాకా వెళ్ళాలి అనుకుంటే ఏ మీడియాలోనో ఎక్కడనో కొంచెం అంటే మీరు వాలంటరీగా చేస్తున్నారు కదా! లైక్ ఎక్కడైనా వాళ్ళు రికగ్నైజ్ చేసిండ్రు మిమ్మల్ని? వస్తాను. అయితే సో అట్లా మేము ఎప్పుడు కూడా హ్మ్. మనం మైల్ ఫర్ ఎడ్యుకేషన్ చూడండి, హ్మ్. మనం ఎక్కడ కూడా పెద్దగా చేయలేదు. మీడియాలో కవరేజ్ అట్లా ఏం చేయలేదు. కరెక్ట్. అయితే మాకొచ్చిన ఆపర్చునిటీ ఎప్పుడు అంటే కోవిడ్ టైంలో. హుహుహు. కోవిడ్ టైంలో రాచకొండ కమిషనర్ వాళ్ళు మంచి ఒకటి వింగ్ ఓపెన్ చేశారు సపోర్ట్‌కి. యాహ్! ఇట్లా చాలా లీడ్స్ ఇచ్చారు మాకు. హుహు. చేస్తే మహేష్ భగవత్ గారు మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. హుహు. మమ్మల్ని పిలిచి అది చేయడం చేశారు. ఓకే. అది మాకు చాలా పాజిటివ్ అనిపించింది. అంటే మోటివేటెడ్‌గా పనిచేస్తాం. కరెక్ట్. ఉన్నాయి మాకు. అంటే మన మొన్న మైల్ ఫర్ ఎడ్యుకేషన్‌కి హుహు. ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళు కూడా వచ్చారు. హైకోర్ట్ జస్టిస్ వీళ్ళంతా కూడా వచ్చారు. అవును. కాకపోతే మా అంతలా మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్ కోసమో, లేకపోతే వీటి కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. హుహు. చెప్తా అన్నా కూడా మేము కొంచెం దూరంగానే ఉంటాం. ఎందుకంటే వి రియల్లీ వాంటెడ్ టు మెయింటైన్ వెరీ లో ప్రొఫైల్. కరెక్ట్. అది కూడా మా కరెక్ట్. ఆర్గనైజేషన్స్‌లో హ్మ్. నాకు టెక్ పీరియడ్ ఉందని చెప్పేసి దాంట్లో యాక్టివిటీ జరుగుతాయని చాలా మందికి తెలీదు. సో, మన పని మనం చేసుకుంటా పోవడమే. అవును. ఎందుకంటే మా స్కూల్ నేర్పించింది ఇది. నేను చదువుకుంది శిశు మందిర్ స్కూల్. ఓకే. హ్మ్. సో, నేర్పించింది మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. కరెక్ట్. కాబట్టి టెక్కిరేట్ ఆహ్, ఎప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం ఓకే. ఈ మధ్య కాలంలో కొంచెం సోషల్ మీడియాలో చేస్తున్నాము. ఎందుకు సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నారు. హ్మ్. అంటే నేననేది లైక్ నాట్ ఫర్ హెల్ప్. బట్ మీతో కలిసి నడవాలని అనుకుంటున్నారు. ఓకే. టెకీసే. హ్మ్. సో హౌ టు కన్సల్ట్ యూ? తప్పకుండా అండి. మన దగ్గర ఐయామ్ ఓపెన్ టు నో పిక్ ద కాల్ అండ్ టాక్ టు దెమ్. ఓకే. మనకు ఇప్పటికి దాదాపు ఒక 15, 20 ఎన్‌జీఓస్ తోటి మనం కలిసి పనిచేస్తాం. ఓహ్! అద్భుతం. హ్మ్. జీఎస్ఎఫ్ అని చెప్పేసి ఇబ్రాహీపట్నంలో ఉంటది. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. హుహు. ఇంతకుముందు మీకు నరేంద్ర గారి గురించి చెప్పినట్టే హ్మ్. ఒక ఋషిలాగా ప్రయత్నం చేస్తున్నారు సదా వెంకట్ గారు. వారు రూరల్ ఏరియాలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని తీసుకొచ్చేస్తున్నారు. హుహుహు. వాళ్ళ టాలెంట్‌ని బాగా ఇది చేస్తున్నారు. హుహు. గ్రూమ్ చేసి మంచిగా చేస్తున్నారు వాళ్ళు. అకాడమిక్స్‌లో గాని, వాటిల్లో స్పోర్ట్స్‌లో గాని, కల్చరల్ హుహు. యాక్టివిటీస్‌లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. హుహు. మనం అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో పని చేస్తున్నాం. ఫైనాన్షియల్‌గా ఓకే. సపోర్ట్ చేస్తున్నాం ఒక్కోసారి. ఓకే. ఒకసారి వాలంటీర్‌గా సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. ఇంతకుముందు చెప్పినట్టు సేవర్తి సురేందర్ గారు మాకేదైనా యాక్టివిటీస్‌లో ఉన్నప్పుడు వారు హెల్ప్ చేస్తూ ఉంటారు. హుహు. దాత్రియార్ ఫౌండేషన్, అశ్వ అని చెప్పేసి మేము స్కూల్స్‌లోకెళ్ళినప్పుడు కెరీర్ గైడెన్స్ చేస్తాం. ఓకే. అంటే 10థ్ తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? యాహ్! హ్మ్. 10థ్ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి? హుహు. వీటన్నిటి గురించి వాళ్ళు ఒక బుక్‌లెట్ ప్రింట్ చేస్తారు. హుహుహు. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఇట్లా మనం ఒక 15, 20 ఎన్‌జీఓస్ తోటి క్లోజ్‌గా వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే. మనకు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు. యాహ్! మనకు అంటే సేమ్ వన్స్ అగైన్ మనం కొన్ని ఏరియాస్‌లో వీక్ ఉండొచ్చు. వాళ్ళు కొన్ని ఏరియాస్‌లో స్ట్రాంగ్ ఉండొచ్చు. యాహ్! కరెక్ట్. మనం ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండొచ్చు. వాళ్ళు వాలంటీర్‌గా స్ట్రాంగ్ ఉండొచ్చు. యెస్. సో ఇట్ వుడ్ బి ఎ విన్ విన్ సిట్యుయేషన్. అవును. అంటే ఇప్పుడు మళ్ళీ మీ ఆర్గనైజేషన్స్ కూడా ఒక నెట్వర్కింగ్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. వాళ్ళు అదే మనకేంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటాం. అంతే. అంటే ఒక ఐటీ కంపెనీకి ఇంకో ఐటీ కంపెనీకి కాంపిటీషన్ ఉంటుందేమో. ఒక ఎన్‌జీఓకి ఇంకో ఎన్‌జీఓకి ఉండదు. ఉండదు. అవును. ఎన్‌జీఓస్ అన్నీ కలిసి పనిచేయడానికి ఉంటాయి. కరెక్ట్. సో అంటే కామన్ కాజ్ ఒకటే కదా మీది? కామన్ కాజ్ ఒకటే. యాహ్! శరణ్య అన్న ఒక అమ్మాయి ఉంటది. హుహు. తను చిన్న పిల్లే. హుహు. కానీ అక్కడ గ్లోబల్ అవర్ హాస్పిటల్ ఉంది కదా! దాని ఎదురుంగా స్లమ్ ఏరియా ఒకటుంటది. ఓకే. ఆ స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి రోజు పిలిచి ఫుడ్ పెడుతూ ఉంటారు. హుహు. మైత్రేయి ఫౌండేషన్ అని చెప్పేసి. ఓహ్! అద్భుతం. సో చాలా మంది మా గ్రూప్‌లోనే జ్యోతిర్మయి ఒక అమ్మాయి ఉంటది. హుహు. తను స్కూల్స్ కోసం ఏదైనా అవసరం వస్తే కొన్ని సార్లు మా గైడ్‌లైన్స్ ఫిట్ అవ్వక టెక్‌కేర్ నుంచి గ్రూప్‌గా చేయలేము. హ్మ్. తను టేకప్ చేసి చేసేస్తుంది. హుహు. సో నైస్. చాలా మందితోటి అసోసియేట్ అయ్యాం మేము. ఓకే. వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ టెక్కిరేట్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే. ఒకసారి ఏమైపోయిందంటే ఇదే విషయంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము తనకి. హుహుహు. మేడం మోరల్ వాల్యూస్ ఇంప్రూవ్ చేయడానికి ఎట్లా అని చెప్పేసి. యాహ్! వారు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి మీరు ఏం చేయాలో చెప్పండి. హ్మ్. మనం చేద్దాము అన్నారు. ఓకే. అఫ్‌కోర్స్ గవర్నమెంట్ మారింది. మళ్ళీ వాళ్ళు ఎడ్యుకేషన్ యాహ్! వాళ్ళు మినిస్టర్‌లు లేరు. కరెక్ట్. ఇప్పుడు కూడా మురళి గారు మంచి ప్రయత్నం చేస్తున్నారు. హుహుహు. వంగూరు అని చెప్పేసి మన టెక్కిరేట్ మెంబర్ వాళ్ళ ఊరే అది. ఓకే. టీపీఎస్ అని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని స్టార్ట్ చేశారు వాళ్ళు. అది ఒక 4 ఏరియాలో ఏమో ఇచ్చారు వాళ్ళు. వన్ ఆఫ్ దెమ్ ఈస్ వంగూరు అన్నమాట. అంటే రేవంత్ రెడ్డి గారి ఊరు పక్కనే ఉంటుంది. వంగూరు. ఓకే. కొండారెడ్డిపాలెం. హ్మ్. అక్కడ మా గ్రూప్ మెంబర్ వెంకయ్య అని ఉంటారు వెంకటేష్. హుహు. తను ఎళ్లి అక్కడే అతను టీసీఎస్‌లో వర్క్ చేస్తారు.
అక్కడే తను వాలంటరీగా చేసుకుంటూ వాళ్ళ బాబుని కూడా అదే స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళ మిస్సెస్ వాలంటరీగా అక్కడ చేస్తుంది. ఓహ్! నైస్. యూకేలో ఉండి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ద బ్యూటీ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. రివర్స్ అయిపోయింది. అంత కమిటెడ్గా ఉన్నారు. సమాజంలో చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు టెక్కీ రైడ్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. సో ఫైనల్గా టెక్కీ రైడ్ ఎక్కడైనా ఓన్ చేసుకుంది అంటే జెన్యున్గా ఉంటే ఏదైనా సరే ఓన్ చేసుకుంటుంది, కంటిన్యూస్ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ వీఆర్ ఓపెన్ టు వర్క్ విత్ ఎనీ ఎన్జిఓస్, ఎనీ ఆర్గనైజేషన్స్. హానెస్ట్గా ఉన్నంత వరకు, జెన్యున్గా ఉన్నంత వరకు, ట్రాన్స్పరెన్సీగా ఉన్నంత వరకు వీఆర్ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఫోన్ నెంబర్స్ ఉంది నార్మల్గా, లేకపోతే hyd@gmail.com అంటే స్పెల్లింగ్ తప్పు రాస్తారేమో ఇక్కడ. hyd అంటే గూగుల్‌లో టెక్కీ రైడ్ అని కొడితే వచ్చేస్తుంది. 99% వస్తుంది. కాకపోతే మేము ఎక్కడ SEO కోసం ట్రై చేయలేదు. అంటే ముందు అన్నట్టు అంటే జనరల్‌గా మీకు సంబంధించినటువంటి ఏవో అంశాలు లైక్ ఆన్‌లైన్‌లో ఫీడ్ అవుతుంటాయి కదా! సో వస్తూ ఉంటాయి. సో hydtechierde@gmail.com హైదరాబాద్ టెక్కీ రైడ్ ఓకే. @gmail.com. దీనికి మెయిల్ పెట్టండి, రెస్పాండ్ అవుతాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఎప్పుడైనా మాట్లాడవచ్చు. అయితే నేను యాక్చువల్‌గా ఈ మధ్యన అంటే చాలా మందికి ఇదే చెప్తున్నాను. ఏంటంటే కమ్ టు యాక్టివిజం అని చెప్తున్నాను. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళ కోసము అంటే మీలాంటి ఎన్‌జీఓ సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళతోని కలిసి లైక్ ఏదో ఒక చిన్న చిన్న కాజెస్ కోసము వాళ్ళు కూడా చేయడం మంచిది. మా గ్రూప్‌లో నుంచి ఒక సర్టన్ పీపుల్ వాళ్ళకి గో సేవ చేయాలని ఆలోచన కలిగింది. గోసేవ. గోసేవ. అద్భుతం. గో కృపా సొసైటీ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేశారు. ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్సే. ఐటీ ప్రొఫెషనల్స్ మా టెక్కీ రైడ్ మెంబర్సే. అచ్చా మీ టెక్కీ రైడ్ మెంబర్స్. టెక్కీ రైడ్ మెంబర్సే. ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఏదో కొన్ని ఇష్యూస్ లో ఇబ్బంది అనిపించింది. అండ్ గోసేవ చేయడం అనేది ఎంత ఈజీ అయితే కాదు. దానికి చాలా అంటే కాంప్లికేషన్స్ ఉన్నాయి అది చేయాలంటే. కరెక్ట్. అంటే లిమిటేషన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే మనం చేయలేము, చేసే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అది గోశాలలు ఉన్నాయి, గోశాలకి వాళ్ళకి గ్రాస్ కావాలి, చాపర్స్ కావాలి. కొన్నిసార్లు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు అవి కూర్చొని నిలబడలేకపోతాయి. లిఫ్టర్స్ అని అంటారు వాటిని, కింద ఒక బెల్ట్ వేసి నిలబెడతారు వాటిని. ఇట్లాంటివి సపోర్ట్ చేయడము. అట్లా వాళ్ళు దాదాపుగా గోకృపా సొసైటీ నుంచి లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చాలా చేస్తున్నారు వాళ్ళు కూడా. చాలా ఆర్గనైజేషన్స్ లో వాటి వీటన్నిటిలో మళ్ళీ కామన్ పాయింట్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ నీడ్ ఇస్ జెన్యూన్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్. అండ్ ఆలోచన కూడా ఏ విధంగా ఉంటుందంటే మా గ్రూప్ మెంబర్స్ కానీ అంటే మాకు ఐటీ నేర్పించింది ఏంటంటే టెంపరీ ఫిక్స్ ఓకే, ఇప్పుడు నడుస్తుంటది, పర్మనెంట్ ఫిక్స్ ఏంటి. సో అంటే వాళ్ళు స్ట్రగుల్ చేసి అంటే ఇట్లా చేస్తున్నప్పుడు ఆవును ఎందుకు అమ్మాల్సి వస్తుంది వాళ్ళు విలేజెస్ లో సస్టైన్ కాలేకపోతారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ అనే పేరుతోటి మొత్తం ఎక్కడికక్కడ ఫెన్సింగ్స్ వాల్స్ కట్టేస్తున్నారు. గ్రేజింగ్ ఎక్కడ చేయాలి? గ్రేజింగ్ లేవు, చాలా విలేజెస్ లో లేవు. లేబర్ దొరకక ఈ గ్రాస్ మిషన్ తోటి కట్ చేస్తున్నారు, దాన్ని కట్ చేసి తగలబెట్టేస్తున్నారు. ఆ గ్రాస్ అంటే చాలా వరకు మాకు కూడా ఏమొస్తున్నాయంటే గ్రాస్ ఇస్తాను తీసుకెళ్ళండి అంటారు, కానీ ఆ గ్రాస్ ని పిక్ చేసి లోడ్ చేసుకొని ఇక్కడ తీసుకురావడం కంటే ఇక్కడ కొనుక్కోవడం ఈజీ అనిపిస్తుంది. లేబర్ కాస్ట్ ఎక్కువైపోతుంది. కరెక్ట్. అట్లా మన ఐటీలో ఉన్న వాళ్ళకి నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మెయింటైన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ అవర్ కిడ్స్, వీఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీస్, వీఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ నియర్ బై పీపుల్. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే నేను మన దగ్గర ఉండి చాలా మంది దూరం అవుతుంది అని చెప్పేసి కొంతమంది కొండాపూర్ ఆ ఏరియాకి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చక మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. ఏం నచ్చలేదు అన్న, ఏంది పోయా అది, అక్కడ ఒకరు మాట్లాడరు చేయరు. ఇక్కడ తెల్లారులేసే బాబాయ్ బాగున్నావా, పిన్ని బాగున్నావా, ఇక్కడ రోడ్లు ఇరుకు ఉండొచ్చు కానీ మనుషుల యొక్క విశాలంగా ఉంటాయి, ఓపెన్ హార్టెడ్ గా ఉంటారు. సో అక్కడ అన్ని బాగానే ఉంటాయి, కరెంట్ పోదు, పవర్, వాటర్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు మనం సొసైటీలో బతుకుతున్నప్పుడు సోషలైజ్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో ఫస్ట్ ఐటీ ఎంప్లాయీస్ కి నా సజెషన్ మెయింటైన్ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్. కరెక్ట్. ఎందుకంటే ఆర్గనైజేషన్ నువ్వు కాకపోతే ఇంకోటి దొరుకుతుంది, ఫ్యామిలీకి ఇవే ఇంపార్టెంట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ టైం లేదు అనేది కంప్లైంట్. చాలా మంది ఏమంటారంటే బిజీ అని అంటారు. ఒక ఆయన చెప్తాడు బిజీ అనేది ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రియారిటీస్.
యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఒక సినిమా చూసే టైము, ఒక ఓటీటీ 2 ఓటీటీలు అన్‌ఇన్‌స్టాల్ చేస్తే నీకు చాలా టైం దొరుకుతది. అవును. ఒక ఫేస్‌బుక్ గాని, ఒక ఇన్‌స్టా గాని అన్‌ఇన్‌స్టాల్ చేస్తే చాలా టైం చేస్తే దొరుకుతది. అవును. హ్మ్. నువ్వు సోషల్ మీడియాలో బతుకుతున్నావు ఎక్కువ. సోషల్ లైఫ్ లేదు నీకు. ప్రయారిటీ దానికి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. హ్మ్. మధ్యల పక్క రూమ్‌లో కూర్చొని గూడా ఫోన్‌లలో మాట్లాడుకుంటున్నారు. యాహ్! మెసేజ్‌లు చేసుకుంటున్నారు. హ్మ్. కరెక్ట్. దట్ షుడ్ బి టోటల్లీ అవాయిడెడ్. అవును. ఓకే. మొబైల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంటర్నెట్ టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. బట్ పక్కన ఉన్నప్పుడు కూడా టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏంది? యాహ్! కరెక్ట్. సో, ఇవి చాలా చాలా మైన్యూట్ థింగ్స్. కానీ ఇవి హ్మ్. ఎక్కడి దాకెళ్ళిపోతున్నాయంటే చాలా ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌కెళ్ళిపోతున్నాయి. డైవర్స్ అని జెప్పేసి, యెస్. బ్రేకప్స్ అని జెప్పేసి హ్మ్. వాటికెళ్ళిపోతున్నాయి. అవును. చిన్న చిన్న రీజన్సే. హ్మ్. హ్మ్. అది సో, ఐటీలో ఉన్న వాళ్ళకి నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఆల్వేస్ మెయింటైన్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్. సెకండ్ థింగ్ వచ్చేసి అప్‌గ్రేడ్ యువర్ సెల్ఫ్. హ్మ్. నువ్వు యూట్యూబ్‌లో పనికిమాలిన వీడియోలు చూసేటప్పుడు ఉంటే కరెక్ట్. టెక్నాలజీతో అప్‌గ్రేడ్ అవ్వండి. హ్మ్. హ్మ్. సొసైటీలో ఏం జరుగుతుందో చూడండి. లేకపోతే డెఫినెట్‌లీ సమ్‌వన్ కెన్ రిప్లేస్ యూ టుమారో. హ్మ్. హ్మ్. ఇఫ్ యూ ఆర్ నాట్ అప్‌గ్రేడెడ్ సమ్‌వన్ కెన్ రిప్లేస్. కరెక్ట్. ఎగ్జాంపుల్ అప్‌గ్రేడ్ అనేది ఒకటి చెప్తా నేను. మన పేరెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు మొబైల్ లేవు. హ్మ్. కానీ ఈరోజు మా నాన్న వాట్సాప్ చూడగలుగుతున్నారు. అవును. సో, అప్‌గ్రేడ్ అవుతున్నాం. కాకపోతే మనకేందంటే ఇంట్రెస్ట్‌ని బట్టి అప్‌గ్రేడ్ అవ్వాలి. అంతే. సో, రేపు మనం ఒకవేళ ఐటీలో ఉండాలనుకుంటే అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. అంతే. అంతే. థర్డ్ వచ్చేసి బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. హుహు. ఈరోజు జాబ్ ఉంటుంది, రేపు ఉండదు. ఉండదు. దానికి అది ఏం ప్లాన్ చేస్తావు? అది అంటే టెక్కీస్ అనే గాదు. లైక్ ఎవరికైనా ఏ సరే. ప్రొఫెషనల్‌లో ఉన్న వాళ్ళైనా, ఏ మనిషి అయినా సరే బీ ప్రిపేర్డ్ ఫర్ బీ ఎవ్రీథింగ్. ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో, దానికి ఒకవేళ ఏమన్నా సంథింగ్ గోస్ రాంగ్ యాహ్! యాహ్! అంతే. ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? నీ మీద డిపెండ్ అయిన వాళ్ళకి గాని. కరెక్ట్. సో, ఈ విషయాల్లో చాలా దృష్టి పెట్టాలి. ఫైనల్లీ నీకు ఉన్న టైంని నీ పక్కన ఉన్న గుడికో, హ్మ్. బడికో, సమాజానికో ఎక్కడనో ఒక దగ్గర టైం స్పెండ్ చేయాలి. కరెక్ట్. నిన్న ఒక మీటింగ్‌లో ఒకరు మాట్లాడుతూ ఒక క్వెషన్ అడిగారు. హ్మ్. మీ ఊరికి మీరు లాస్ట్ టైమ్ ఎప్పుడు వెళ్లారు? హుహు. హ్మ్. చాలామంది ఆన్సర్ లేదు ఇంక్లూడింగ్ మీ. నేను కూడా చాల లేదు మా ఊరికి వెళ్ళాక. ఆహా! ఆ! కానీ నేను సోషల్‌గా కొంచెం కనెక్ట్ అవుతున్నా. ఓకే. సో, బట్ క్వెషన్ ఏసుకోవాలి మనం. వాట్ ఈస్ అవును. అవర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ? కరెక్ట్. కరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ కార్తీక్. ఇది మిస్ అయిపోయినామనుకోండి ఆహ్, మనం ఎందుకొచ్చినాం, ఎందుకు పోయినాం కూడా తెలీదు. తెలీదు. నేను మా వాళ్ళకి సరదాగా చెప్తూ ఉంటాను. 65 ఇయర్స్ వచ్చినాక మన ఫేస్‌బుక్ మనకు ఒకటి రిమైండర్ ఇవ్వాలి. అరే! నువ్వు 30లో ఉన్నప్పుడు ఈ పని చేసినావు. హ్మ్. 40లో ఉన్నప్పుడు ఈ పని చేసినావు. 50లో ఉన్నప్పుడు ఈ పని చేసినావు అని చెప్పేసి. అవి కదా మనకు గావాల్సింది. యాహ్! లేకపోతే ఏమైపోతుంది ఆఫీస్‌కెళ్తున్నాం, ఇంటికొస్తున్నాం, ఫిక్స్ పెడుతున్నాం. ఈ ఏముండదు లైఫ్‌లో. లైఫ్‌లో నీకంటూ కొన్ని మైల్ స్టోన్స్ ఉండాలి. అవును. నీకన్నా కొన్ని అచీవ్‌మెంట్స్ ఉండాలి. నీకంటూ కొంత హ్యాపీనెస్ ఉండాలి. నీకంటూ కొంచెం సర్కిల్ ఉండాలి. కరెక్ట్. ఇవన్నీ జరగాలంటే ఇప్పటి నుంచి నువ్వు టైం ఇన్వెస్ట్ చేయాలి. కరెక్ట్. కరెక్ట్. టైం లేదు అనేది మాట ఉట్టి మాట. అవును. టైం ఉంటుంది. అందరికీ ఉంటుంది. మోడీ గారి దగ్గర నుంచి అందరికీ ఉంటుంది టైం. కాకపోతే హౌ వి ఆర్ మేనేజింగ్ ద టైం. యెస్. లేకపోతే టైమే మనల్ని మేనేజ్ చేస్తది. కరెక్ట్. ఓకే రఘు గారు. చాలా అమూల్యమైనటువంటి విషయాలు పంచుకున్నారు. థాంక్ యూ అండ్ కార్తీక్. మధ్యలో మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలు నాకు రియల్‌గా ఎమోషనల్ గూడా అనిపించినాయి. అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్‌గా ఉంది ఆబ్వియస్‌గా. అండ్ టెక్కీస్ ఎవరైతే ఈ పాడ్‌కాస్ట్ చూస్తారో వాళ్ళకు అంటే నేను ఇంతకు ముందే చెప్పానిది. వాళ్ళకి చాలా రిలేట్ అయ్యి ఉంటది. అంటే మీరు చెప్పినటువంటి చాలా అంశాలు. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీవన్ దే ఆర్ విల్లింగ్ టు అంటే వాళ్ళు లైక్ అంటే వాళ్ళు పర్సనల్‌గా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో దే కెన్ కాంటాక్ట్ యూ. డెఫినెట్‌లీ. బట్ టెక్కిరేడర్ ఆర్డర్ కట్టే ముందు మీ సరౌండింగ్స్‌లో ఆలోచించండి అని చెప్తాను. ఎగ్జాక్ట్‌లీ. అది కరెక్ట్. టెక్కిరేడ్‌లో హ్మ్. ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. హుహు. ఆ కాజ్ బేసిస్‌లో మేము రైజ్ చేస్తుంటాం అదొకే. యాహ్! మీరు మాకే కంట్రిబ్యూట్ చేయాలని ఏం లేదు. ఏమీ లేదు. హ్మ్. సొసైటీలో అవసరం ఉన్న వాళ్ళు మా రాడార్‌లో లేని వాళ్ళు, మా సర్కిల్‌లో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. హ్మ్. ఫస్ట్ మీ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషికి ఏమైనా సహాయం చేయగలుగుతారా? కరెక్ట్. మీ వాచ్‌మెన్‌కి ఏమైనా చేయగలుగుతారా? హ్మ్. మీ సొసైటీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా మీ కమ్యూనిటీ వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారా? హ్మ్. సో, అది ఆలోచించి ఎప్పుడైనా మా గేట్స్ ఓపెన్ ఉంటాయి. మీరు ఓకే. ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ రఘు గారు. థాంక్ యూ. థాంక్ యూ కార్తీక్. థాంక్ యూ సో మచ్.